ఇప్పుడు నువ్వు ఒక్కడే ఫుడ్ బిజినెస్ పెట్టే సూపర్ సక్సెస్ కొడితే పెచ్చోడు అయిపోతావు నువ్వు. ఎందుకు హ్యాండిల్ చేయలేం బ్రో. జేబులో ఉన్న 2 సిగరెట్లు కూడా తడిచిపోయినాయి బ్రో వర్షంలో. అది కొనుక్కున్నాను కూడా డబ్బుల్లో చిది అమ్మాయి ఇలా కాదు లైఫ్. డబ్బులుగా సంపాదించాల్సింది సక్సెస్ కొట్టాలి, సక్సెస్ అవ్వాలి. నేను ఏదో ర్యాండమ్గా షటర్ దొరికింది కదని చెప్పి బిజినెస్ పెట్టే టైప్ కాదు. ఫుడ్ అంటే చాలా ప్యాషన్, అందుకని చెప్పి నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాషన్ అందరికీ ఉంది కదా బ్రో, తిండంటే ఎవరికి ఇష్టం లేదు. టేస్ట్ ఈజ్ ద లాస్ట్ క్రైటీరియా ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద బిర్యానీ. అవునా? ఇప్పుడు సత్యబాబు బిర్యానీ ఉంది బ్రో, ఆన్లైన్లో చూస్తే తిడతా ఉంటారు కింద కమెంట్స్లో. కానీ నా బిజినెస్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. అంత బాగున్న తర్వాత సడన్గా థెఫ్ట్ జరుగుతుంది, జీడిపప్పు పోతుంది, బాదం పాలు బాటిల్ అమ్మేస్తున్నారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు, కౌంటర్లో డబ్బులు దొబ్బేస్తున్నారు. అసలు నువ్వు వెళ్ళావు అనుకో నీకు టోకెన్ ఒకటి బిర్యానీ ఇచ్చేస్తున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. లైక్ నేను ఏదో ఒకటి చూసాను అనమాట, హైదరాబాద్లో రోజుకి ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 3 పాత రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతుంటాయి. ఈజ్ ఇట్ ట్రూ? యూ ఓపెన్ అప్ రెస్టారెంట్, ఫస్ట్ వాళ్ళు బడ్జెటింగ్ దాంట్లో ఏమైనా రాసుకుంటారంటే ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియో చేయించాలి. ప్రమోట్ చేసినప్పుడు ఏమవుద్ది, మీద వెళ్ళిపోతారు జనం. యూ షుడ్ హావ్ మెట్ మీ లైక్ 5-6 years బ్యాక్. బుల్లెట్ మీద వెళ్ళిపోయి నేను, ఏదో జస్ట్ హ్యావ్ గుంటూరు బిర్యానీ, జస్ట్ హ్యావ్ ఎవరం బజ్జీ మిక్చర్, జస్ట్ హ్యావ్ ఇడ్లీ విజయవాడ. ఇనిషియల్లీ యూ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్, అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి నేను వీడియో తీస్తాను ఇలా షూట్ చేసుకుంటానంటే ఆ జర్నీ ఎలా ఉండేది? ర్యాండమ్గా కెమెరా తీసుకెళ్ళిపోయి నేను ఐమ్ షూటింగ్ ద వీడియో విత్ యూ అంటే అలాగే. One advice or one thing you want to say to someone starting their food blogging journey? పెట్రుండాలి బ్రో. నాకు ఆ పెచ్చు ఉంది కాబట్టి ఆ పెచ్చని నేను అందరికీ చూపించాను అంతే. అరే ఒక నార్మల్ ఫుడ్ ఛానల్ నడిపిన అతను ఒక సత్యబాబు బిర్యానీ లాంటి రెస్టారెంట్ పెట్టి సక్సెస్ అవడం అంత ఈజీ కాదు. బికాస్ టూ డిఫరెంట్ వరల్డ్స్. అందరూ ఏమనుకుంటారు, తనకి ఫుడ్ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది విచ్ మేడ్ హిమ్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇది కాదు. F&B ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. దాంట్లో నాలెడ్జ్ లేనిదే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నేను మిమ్మల్ని కలిసి నేను అదే షాక్ అయ్యాను. ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఎట్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్సేన్. ఎందుకు ఎప్పుడు ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ర్యాండమ్గా కూడా చెప్పడానికి ఎప్పుడు ట్రై చేయలేదు? అసలు యాక్చువల్గా స్ట్రీట్ బైట్ కన్నా ముందే వాంటెడ్ టు బీ ఇన్ F&B బ్రో. నేను యూకే నుంచి అది ఏంటో ఐ వాజ్ వర్కింగ్ విత్ సంథింగ్ రిలేటెడ్ టు F&B. మై ఫస్ట్ జాబ్ అంటే యూకేలో మీరు MBA చదువుతున్నప్పుడు? ఫస్ట్ జాబ్ ఈజ్ ఆల్సో ఐ వర్క్డ్ యాస్ ఎ వెయిటర్. అది 2 రోజులే చేశాను అనుకో, అది వేరే విషయం. దిస్ ఈజ్ ఇన్ ఇయర్? దిస్ ఈజ్ ఇన్ 2009. సో 2006 ఈజ్ వెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ బిర్యానీ పాయింట్. సో అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని తెలియదు, ఫుడ్ వీడియోస్ చేస్తానని తెలియదు. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫుడ్. నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది ఎప్పుడు, స్టార్టింగ్ నుంచి. చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ నుంచి ఉంది, 10th వరకు ఏం లేదు. ఇంటర్మీడియట్ నుంచి హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్కడ ఏం జరుగుద్ది ఏంటి ఇవన్నీ ఇదంతా మైండ్లో నడుస్తూ ఉండేది అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చాక కూడా మీరు ఇంకా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. యూ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్? నో, ఐ హెవెంట్ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్ ఆల్సో. వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్, మా రిలేటివ్ ఒకడు హీ వెంట్ టు సమ్ తులసి బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని చెప్పి తులసి న్యూస్ అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళా. ఆయనకి నా ప్రొఫైల్ బాగా నచ్చింది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అని చెప్పి అన్నాడు. జాయిన్ అవుతానండి అని చెప్పి జాయిన్ అయిపోయాను 6,000కి. ఓకే. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏదేదో చేస్తూ ఉండి నాకంటూ స్పెసిఫిక్ రోల్ కానీ స్పెసిఫిక్ ఇది కానీ ఏం లేదు. 6,000 హ్యాపీ గోయింగ్, పొద్దున వెళ్ళటం సాయంత్రం రావడం. పొద్దున సాయంత్రం లేదు నాకు టైం. నాకు ఇంకా నన్ను అడిగేవాళ్ళు లేరు ఎవరు. హైదరాబాద్లో రోడ్ నెంబర్ 10లో మన డైమండ్ బిల్డింగ్ పక్కన. అప్పుడు రొయ్యలు అమ్మేసా ఉన్నాయి. అది మీ మెయిన్ బిజినెస్ ఉంటుంది అప్పట్లో, మీ మేజర్ రెవెన్యూ సోర్స్? రొయ్యలు బాగా అమ్మే ఉన్నాయి. యూస్ టు వెరీ గుడ్ షిమ్స్ అండ్ బియాండ్. ఇప్పుడు పేరు పెట్టాం, అప్పుడు ఆర్ మెరైన్స్ అని చెప్పి ఉండేది. ఆ బిజినెస్ ఏంటంటే లైక్ ఎక్కడి నుంచి వచ్చేది, ఎక్కడికి అమ్మేటోళ్ళు? అది రింగ్ సూర్యారావు అని చెప్పి మా మావయ్య మా భీమర్లో దే హ్యావ్ అ ప్రొడక్షన్ యూనిట్. ఓకే. వాళ్ళది ఎక్స్పోర్ట్ షింప్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి చేసేవాడిని అనమాట, బిజినెస్ చేసేవాడిని. అంటే ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లో సప్లై చేసేవాడిని. ఓకే. సో అక్కడ చేస్తున్నప్పుడు ఒకరోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి, నేను సప్లై చేసిన రెస్టారెంట్కి వెళ్ళి ప్రాన్స్ ఆర్డర్ పెడితే నాకు నచ్చలేదు. ఓకే. ఏంటి రొయ్యలు ఏంటి ఇలా ఉన్నాయి, మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారని చెప్పి అడిగాను. అంటే ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నా దగ్గర రొయ్యలు చాలా బాగుంటాయని. ఇది స్టార్ట్ చేసిన 3 months జరిగింది, 2-3 months మేబీ, లెస్ ఇన్ దాట్. మీ దగ్గర తీసుకుంటున్నామండి అన్నాడు. అన్న తర్వాత నేను అది లేదు ఇలా ఎందుకు ఉంటుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి షెఫ్తో మాట్లాడి చూస్తే నేను ఇచ్చిన రొయ్యలే. సో ఐ డెంట్ లైక్ ద క్వాలిటీ. ఓకే. అప్పుడు మా సూర్య దగ్గర తీసుకునేవాళ్ళు కదా అప్పటికి. భీమవరంలో ఇంకెక్కడ ఉంటారు కదా చాలా సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చేవాడు అనమాట. సో అప్పుడు మా సూర్యకి ఫోన్ చేసి ఐ వాంటెడ్ టు లెర్న్ దిస్ బిజినెస్, లైక్ అసలు
ఏంటిది ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నట్టు ఉన్నాయి. మేము రొయ్యలు అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏముంది, రొయ్యలు కావాలంటే ఆవిడ చెరువు దగ్గర నుంచి పంపించడం, లేదంటే షెడ్ దగ్గర నుంచి పంపించడం ఇవి ఉండేవి. సో నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ క్వాలిటీ. తేడా వచ్చిందంటే లేదని చెప్పి హీ మేడ్ సమ్ గై టు ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్, వాట్ ఈస్ ద గ్రేడ్ ఏంటి. అప్పుడు నేను ఐ హ్యాడ్ అ పాయింట్ ఇన్ మై మైండ్, ఇఫ్ ఐఎమ్ సప్లయింగ్ ప్రాన్స్, ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ ప్రాన్స్ టు సంబడి, ఐ డూ ఓన్లీ గ్రేడ్ 1. అందులో టైప్స్ ఉంటాయి, గ్రేడ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, DC ఇలా చాలా ఉంటాయి. ఓకే, ప్రాన్స్ లో. సో సైజెస్ ఆర్ డిఫరెంట్ అండ్ గ్రేడ్స్ ఆర్ డిఫరెంట్. సో సైజెస్, క్వాలిటీ యు టాకింగ్ అబౌట్. I'm talking about quality. So I wanted to only this quality. So చేశాను. అప్పుడు ఐ యూస్ టు డూ ఓన్లీ గ్రేడ్ 1 చేయాలని. అప్పటికి ఇప్పటికి కూడా అందులో నాకు ప్రతి రెస్టారెంట్ ఉన్న ఫ్రెండ్ అయినా సరే నా రొయ్యలు తీసుకున్నా బాగా రేట్ ఎక్కువ బాగా అంటారు. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పటికి అంటే ఐ డోంట్ టేక్ కేర్ ఆఫ్ దట్, మై బ్రదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద బిజినెస్. యా, ఇట్స్ ఎగ్జిస్టింగ్ అండ్ వీఆర్ రన్నింగ్ ద షో అండ్ వీ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్. లైక్ ఎందుకు రొయ్యలు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, ఆ బిజినెస్లో ఉండాలి అని చెప్పి మా అన్నయ్య చూసుకుంటాడు అది. సో అక్కడ తులసిలో నాకు ప్రసాద్ అని చెప్పి పరిచయం అయ్యాడు. అక్కడ పరిచయం అయిన తర్వాత ఇక్కడ జాబ్ మానేసాం ఇద్దరం. దట్స్ హౌ స్ట్రీట్ బైట్ స్టార్టెడ్. ఆఫ్టర్ దట్ ప్రసాద్ అండ్ మీ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్. అండ్ సో బిఫోర్ స్ట్రీట్ బైట్ అక్కడ అంత మంచి లైఫ్ ఉండి అంతా బాగుండే, అండ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి ఏం జాబ్ లేదు, కొంచెం క్లూలెస్ ర్యాండమ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, అలాంటి టైంలో లైఫ్ ఏం టీచ్ చేసింది బ్రో మీకు? లైఫ్ ఏం టీచ్ చేస్తుందంటే బ్రో, కసి పెరిగింది బ్రో. ఆ ఫేస్ ఆఫ్ లైఫ్లో కసి పెరిగింది. టీచ్ చేయడం ఏముంది, చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న చాలామందిని చూస్తూనే పెరిగాం కదా బ్రో. వి సీన్ పీపుల్, యూనో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ చూసాం, లేదంటే చాలా ఇలా ఉండకూడదని చెప్పి కొంతమందిని చూసుంటాం. నేర్పించడానికి ఏముంటుంది తెలుసు, ఇట్స్ ఏ పాసింగ్ క్లౌడ్. ఆ టైం ఆ ఫేస్ మారిపోద్ది, ఆ ఫేస్ ఉంటుందని కాదు కదా. మనం అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం విల్ గెట్ టు ఎ లెవెల్, దానికి మించి కిందకి వెళ్ళాం అన్నది నా ఫిలాసఫీ బ్రో. అండ్ దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ మేడ్ మీ వెరీ టఫ్. బొక్క ఇదంతా ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు, దీని గురించి బాధ అయితే ఏం పడలా. లైక్ ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు, లైక్ లెట్స్ లైఫ్ విల్ మూవ్ ఆన్. ఈ రోజులో ఉంది సిచ్యువేషన్. దెర్ ఆర్ సమ్ ఫ్యూ ఎమోషనల్ సిచ్యువేషన్స్. నాకు తెలియకుండా నా జేబులో ఒకటి మా ఫ్రెండ్ 500 పెట్టడం. అంటే గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే మీకు? వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే మేము రోజు మాడుకోం, బట్ కలిస్తే మాత్రం వీడియో ముందాక అడిగా కదా, వీడియోలో కనపడేదానికి బయటికి అసలు చాలా సంబంధమే లేదు మీకు అని చెప్పి. సో ఫ్యూ ఎమోషన్. ఇప్పుడు సత్తిగడు ఉన్నాడు కదా, ఆడికి అవసరం ఏంటి నన్ను అంత ఇదిగా చూడాల్సిన అవసరం. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. తర్వాత స్వామిగాడు అని చెప్పి ఉండేవాడు, మూర్తి అని. ఇలా వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ గైజ్ యూనో. అప్పుడప్పుడే అందరూ ఒక స్ట్రగ్లింగ్ ఫేస్లో, కొంతమంది జాబులు ఉండి కొంతమంది జాబులు లేక. అప్పుడు చాలా టఫ్ అయ్యాను బ్రో నేను. ఓకే. అంటే ఒకనొక రోజు లైక్ సమ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నన్ను ఇక్కడ డ్రాప్ చేయమన్నాడు. వాడు బెంగళూరు వెళ్ళాలని చెప్పి. అక్కడ మన తొలిచోకి వీ యూస్ టు స్టే ఇన్ మణికొండ. అంటే పాపం పైనుంచి కిందాక అన్నీ కోట్ వేసుకున్నాడు. వర్షం పడితే అసలు ఎక్కడైనా తడవకుండా బ్యాగ్ కూడా కవర్ పెట్టుకున్నాడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అంటే ఆడికేదో ఉందని కాదు, జేబులో ఉన్న 2 సిగరెట్లు కూడా తడిచిపోయినాయి ఇప్పుడు వర్షంలో. ఐ డోంట్ హ్యావ్ అప్పుడు ఎంత సిగరెట్ 10 రూపీస్ 11 రూపీస్. అది కొనుక్కున్నాను కూడా డబ్బుల్లో. తడిచిపోయింది మొత్తం, ఒళ్ళంతా తడిచిపోయాను. మోకాల్లో నీళ్లు. తొలిచోకి నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంటే బండి ఆపేసి ఇంకా చిది అమ్మాయి ఇలా కాదు లైఫ్, డబ్బులుగా సంపాదించాల్సింది, సక్సెస్ కొట్టాలి, సక్సెస్ అవ్వాలి. ఇదే అది మేనిఫెస్టేషన్ అంటారో మరి డోంట్ నో. అంటే ఇంకా సక్సెస్ అంటే ఏది సక్సెస్? ఇప్పుడు డబ్బులు ఎంత ఉంటే డబ్బు ఉన్నట్టు, సక్సెస్ ఎంత ఉంటే ఎంత, అలా అని కాదు. ఐ వాంటెడ్ టు బి ఈ స్టేజ్ నుంచి బయటపడాలి అన్న దాన్ని, ఫేస్ ఆఫ్ లైఫ్ వద్దు ఇలా ఉండకూడదు అని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నాను. కోరుకున్న వెంటనే అండ్ దెన్ తర్వాత ఈ తులసిలో జాబ్ మానేశాను. ఇవన్నీ మన వాళ్ళు ఇది మనకు అంత వచ్చే 6,000 కూడా మానేసాను. మానేసి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, ఐ వాజ్ లైక్ సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఇంకా కాదు సాఫ్ట్వేర్ రా. అప్పటికి స్ట్రీట్ బైట్ స్టార్ట్ చేస్తాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు కనబడితే చెప్పాను ఆల్రెడీ. ఐ డోంట్ థింక్ ఇట్ విల్. సో రిగార్డింగ్ స్ట్రీట్ బైట్ అయితే ఐ థింక్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ ఏంటంటే, మీ బిఫోర్ డూయింగ్ పాడ్కాస్ట్ ముందు మేము ఏం చేసేటోళ్ళం అంటే, తెలుగు కనెక్ట్స్ ముందు ఒక స్ట్రీట్ టాక్స్ ఛానల్ అనమాట. ఓకే. సో వాట్ వీ డూ అంటే ఎవ్రీ సాటర్డే సండే
టీం అంతా రోడ్డు మీదకి వెళ్ళి స్ట్రీట్ టాక్స్ చేసేటోళ్ళం. అప్పుడు 1.5 year బ్యాక్, 2 years బ్యాక్, అంటే 2023 అక్టోబర్లో స్టార్ట్ చేసాం స్ట్రీట్ టాక్స్. అప్పుడు ఏంటి అని అంటే ఓన్లీ రిగార్డింగ్ బోరింగ్ క్వశ్చన్స్, అంటే లైక్ D2C బిజినెస్ సెగ్మెంట్లో పీపుల్ కన్స్యూమర్ బిహేవియర్ ఎలా ఉందో డీకోడ్ చేసేటోళ్ళు. అప్పటి వరకు స్ట్రీట్ టాక్స్ ఎలా ఉండేవనంటే మూవీ సైడ్, ఎంటర్టైన్మెంట్ సైడ్, కొంచెం ఫంకీ ఈ టైప్లో క్వశ్చన్స్ ఉండేది. వాక్స్ పాప్ కాంటెంట్ మోస్ట్లీ. అది కూడా బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో అంత ఎక్కువ లేదు ఇంకా. ఇట్ వాస్ వెరీ న్యూ టు హైదరాబాద్ స్ట్రీట్ టాక్స్లో. అప్పుడు ఎలా అంటే ఈ కన్స్యూమర్ బేస్డ్ మైండ్ సెట్ తెలుసుకునేలాగా, అంటే పీపుల్ ఏం ప్రిఫర్ చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి టు స్పెండింగ్ మనీ, లైక్ టాప్ టియర్ పీపుల్ ఎలా స్పెండ్ చేస్తున్నారు, మిడ్ టియర్ పీపుల్ ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఇది కొంచెం పీపుల్తో మాట్లాడి తెలుసుకొని యూస్ టు షూట్ అండ్ అవి షార్ట్స్గా పోస్ట్ చేసేటోళ్ళు అనమాట. బ్రో నమ్మరు, దట్స్ ద హార్డెస్ట్ కాంటెంట్ టు క్రియేట్. అంటే రోడ్ మీదకి ర్యాండమ్గా వెళ్ళి, అంటే అప్పటి వరకు అలవాట్లేంది ర్యాండమ్గా మనుషులు ఆపి హాయ్ చెప్పి వాళ్ళతో హలో చెప్పించుకొని ఆపి నేను ఇలా వీడియో షూట్ చేద్దాం అనుకుని పర్మిషన్ అడిగి హోల్ థింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ చూపించి అడగడం, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. యూ డోంట్ బిలీవ్, నా డే 1 అయితే నాకైతే ఏడుపు. అంటే లైక్ ఇన్ఆర్బిట్లో ఫస్ట్ స్టార్ట్ చేసాము, 2.5 hours అంతా ట్రై చేశాను, నా వల్ల కాదు, ఇంకా చాలా కష్టం, ఇంకా వదిలేద్దాము. ఈ స్ట్రీట్ టాక్స్ అనేది అసలు మనుషులు మాట వినట్లేదు, ఏం చెప్పి ఒప్పిస్తాను, ఛానల్ కూడా లేదు, ఇంకా క్రియేట్ చేయలేదు. తెలుగు కనెక్ట్స్ అని ఏం ఐడియా ఉంది. ఎవరైనా అడిగితే ఫస్ట్ కొంతమంది ఉంటారు కెమెరా ముందుకు వద్దామని ఇష్టపడతారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని అడుగుతారు. ఛానలే లేదు ఇంకా. ఇప్పుడు మీద ఫస్ట్ వీడియో క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ అయితే వద్దులేండి. ఇంత టఫ్ జర్నీ అసలు ఊహించుకోలేను, అంత టఫ్ జర్నీ ఉండేది స్ట్రీట్ టాక్స్లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ స్ట్రీట్ బైట్ కూడా, ఇనిషియల్లీ యూ స్టార్టెడ్ స్ట్రీట్ బైట్, అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి నేను వీడియో చేస్తాను, ఇలా షూట్ చేసుకుంటానంటే ఆ జర్నీ ఎలా ఉండేది. వెన్ యూ హ్యావ్ అ ఛానల్, ఇంకా స్క్రాచ్ జీరో, రెస్టారెంట్ ఓనర్స్ కూడా ఇంకా అర్థమయ్యేది కాదు మీరు ఏం చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయను. అలాంటి టైంలో ఎలా ఉండేది ఆ టైంలో ఫేస్? ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అయ్యేవాళ్ళు బ్రో. ప్రసాద్ అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండదంటే బ్రో, నాకు బైక్ లేదు బ్రో. ఓకే. ప్రసాద్కి బైక్ ఉంది. ప్రసాద్ని ఆఫీస్ దగ్గర దింపేసి ఆడు వేరే చోట జాబ్ జాయిన్ అయ్యాడు. తర్వాత అదే ఆడు నేను ఇక్కడ మానేది, నేను ఖాళీ, నేను అసలు ఏ జాబు లేదు, కోర్స్ చేస్తున్నాను. పొద్దున్నే అని దింపేసి నేను ఎక్కడైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాను, మన చిన్నప్పటి నుంచి చాలా ప్లేసెస్ చూస్తుంటాం కదా, లైక్ మనకంటూ కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైండ్ చూన్ చేసి ఉండే. అవునా? ఏం చెప్పాడు? ర్యాండమ్గా కెమెరా తీసుకెళ్ళిపోయి నేను ఐమ్ షూటింగ్ ద వీడియో విత్ యూ అంటే, అరే దెంగే వాళ్ళగా లిటరల్లీ దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్, నువ్వు వీడియో చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వీడియోకి సంబంధం ఏంటారు? అలా అస్సలు సమస్య లేదు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాళ్ళు వేసే క్వశ్చన్, దీనివల్ల నీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తా నాకు ఎంత ఇస్తావు, ఒరే నాకు ఛానల్ ఉంది 2-3 వీడియోలు చేసి నాకేం డబ్బులు వచ్చేస్తారా బాబు అంటే, లేదు మీకు బోల్డ్ డబ్బులు వచ్చాక నాకు ఎంత ఇస్తావు. ఇలాంటివన్నీ అంటే అప్పుడు ఎవ్వరు లేరు బ్రో, నేను ఒక్కడనే. అంటే మీకు యూట్యూబ్ స్పేస్లో ఈ స్పేస్లో దేర్ ఇస్ నోబడీ. అవును, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవును ఎలా ఉంటుందంటే చెప్పడానికి చూపించడానికి ఏమి ఉండదు. సో బేసిక్గా అప్పుడు ఏం చేశారంటే, ఇలా కాదు ఫ్యాట్ టు ఫిట్ అని చెప్పి విల్ లూజ్ వెయిట్, ఫిట్ అయిపోతాను నేను, నువ్వు వీడియోలు తీరా అని చెప్పి ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఒక 4-5 వీడియోలు అయిన తర్వాత మాత్రం పీపుల్ అండర్స్టూడ్ ద హోల్ కాన్సెప్ట్. వీళ్ళు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు, ఇక్కడ పెడుతున్నారు. ఫస్ట్ నాని టిఫిన్స్ చేసాం, తర్వాత సెకండ్ వీడియో పిజాడన్ చేసాం. పిజాడన్ ఈజ్ అ వెరీ నైస్ ఓనర్, ఆయన పేరు మర్చిపోయాను, బట్ ఇట్స్ వెరీ నైస్ ఓనర్. పిజాడన్ ఓనర్ ఆయనకి వెళ్ళమని చేసుకోండి అన్నారు. చేసుకోండి అంటే లోపలికి వాళ్ళకే స్పేస్ సరిపోదు, బయట మేము నుంచుని మేమే పిజ్జా తిని ఎలపీనోకి జలపీనో అని చెప్పి అన్నాను. దానికి కమెంట్లు సావదేంగాడు. అప్పుడు కూడా పీపుల్ హూ యూస్ టు వాచ్ వీడియోస్. ఐ స్టిల్ రిమెంబర్ బ్లూ టీ షర్ట్ వేసుకుని చేశాను. ఫస్ట్ ఇది రెడ్ జంపర్ వేసుకుని 12 ఏళ్ళు అయిపోయింది. ఇట్స్ లైక్ లాంగ్ బ్యాక్, వెరీ బిగ్ జర్నీ. అండ్ దెన్ చార్కోల్ అని చెప్పి అభినవ్ వాళ్ళు మాదాపూర్ మన థియేటర్ ఉంది కదా, హైటెక్స్ థియేటర్, అక్కడ వాళ్ళ ఇంటి బయటే చార్కోల్ బర్గర్స్ పెట్టారు అనమాట. అది రీస్టార్టెడ్ వెరీ రీసెంట్లీ. అభినవ్ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్, ఫస్ట్ ఒకళ్ళు నన్ను వచ్చి గుర్తుపట్టి ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఐ వాచ్ యువర్ వీడియో అండ్ కేమ్ టు హ్యావ్ బర్గర్స్ అట్ యువర్ ప్లేస్ అని చెప్పారు చార్కోల్లో. సో చెప్పిన వెంటనే, అంటే మిగతా వాటిలో కూడా చెప్పుంటారు, బట్ నాకు అభినవ్ చెప్పింది ఇది. సో అప్పుడు నా ఐడియా ఏంటి అంటే, ఇలా వీడియోలు చేసుకుంటూ వెళ్తుంటే ఈ చాలా టఫ్ ఉంది జర్నీ, దీని ఇలా కాదు, ఇప్పుడు మనకంటూ ఒక ఛానల్ ఉంది అని చెప్పి జనాలకు తెలియాలని చెప్పి ఒక స్టిక్కర్లు అంటించేవాడిని బస్ స్టాండ్లో. అవునా? సబ్స్క్రైబ్ టు స్ట్రీట్ బైట్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అని బస్ స్టాపులకి, గోళ్ళకి, పాన్ డబ్బాలకి,
ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా పీపుల్ ఎక్కడ గ్యాదర్ అవుతారో అక్కడ అంటించేవాడిని అనమాట. అండ్ దెన్ టు ద ఎక్కడైతే షూట్ చేసామో అక్కడ. తర్వాత ఏం చేశానంటే వెంటూ కాన్ఫిడెన్స్ ఒకటే ఉండేది బ్రో, ఇది చాలా సక్సెస్ అవుతుందని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండేది, కానీ ఎలాగ తెలియదు. ఎందుకంటే అంతకుముందు ఎవరైనా చేశారనుకో ఇలా మనం స్టెప్స్ ఇలా చేశాడు కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. జియో వచ్చిన తర్వాత జనాలు పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ కాంటెంట్. అంతకుముందు ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉండేది. మధ్యలో ఇది కూడా చేశా, డెలివరీ చేశా. డెలివరీ అంటే దీపక్ ఎడ్లా అని చెప్పి పాట్ బిర్యానీ ఒక ఆయన ఉన్నాడు అనమాట. 50 ఎపిసోడ్లు చేశాను అప్పటికి. 50th ఎపిసోడ్ దీపక్ అంతం చేశాం. సో కస్టమైజ్డ్ పాట్ బిర్యానీ అనమాట. సో ఐ యూస్ టు డూ బిర్యానీ. ఆయన బిర్యానీ చేసేవాడు, అది డెలివరీ ఇవ్వాలి. సో ఆయన దగ్గర నేను డెలివరీ రేపు పొద్దున మనం యాప్ స్టార్ట్ చేసేస్తే పొరపాటున డెలివరీ సిస్టమ్ అప్పుడు స్విగ్గీ లేదు, లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి, ఎలా ఉండదో తెలుసుకోవడానికి నేనే వెళ్ళేవాడిని. వెళ్ళిన వెంటనే ఎంత జూబ్లీస్ బంజారా హిల్స్లోనేమో ఇల్లు చూస్తాను ఎంత ఉండే, లోపలికి వెళ్ళిన వెంటనే మీరు తీసుకొచ్చారేంటి అనేవాళ్ళు. సో దెన్ ఐ రియలైజ్ ఓకే వాచింగ్ మై వీడియోస్, కానీ ఈ వీడియోలు చూస్తుందంతా నీష్ కస్టమర్స్ అంటే నీష్ వ్యూవర్స్ చూస్తున్నారు, నాట్ ద నార్మల్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. ఆ టైంలో ఇంటర్నెట్ వాళ్ళకి మాత్రం ఉండేది, జనరలైజ్ పీపుల్ అందరికీ ఉండేది కాదు. రవి నాకు స్టిల్ రిమెంబర్, నేను నా ఫోన్లో కూడా కనెక్ట్ సేవ్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్సైట్మెంట్లో రవి నువ్వు వచ్చావేంటి, యూ డూ వీడియోస్ రైట్ అండ్ యా. సో దిస్ ఈస్ హౌ ద జర్నీ ఇస్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్. అప్పుడు పదే ఉండేది బ్రో. అప్పుడు ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి అప్పటికి ఇప్పటికి ఫుడ్ సీన్ మారిపోయింది 10 years బ్యాక్ అండ్ నౌ. ఎంత చేంజ్ అయింది, ఎలా ఉండేది అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఫ్లిప్ బ్రో మొత్తం అప్పటికి ఇప్పటికి. అప్పుడు యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ ప్లేసెస్. ఇప్పుడు జస్ట్ నేను తెలుగు నేమ్స్ ఆ నుంచి బండిరా దాకా అన్నీ ఉన్నాయి, అక్షరాలతో ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఎంట్రీ బ్యారియర్ లేని బిజినెస్. ఎంట్రీ బ్యారియర్ ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, యూ వర్కింగ్ ఆన్ ఇట్, యూ వాంటెడ్ టు డూ సమ్ B2C D2C ఏదో చెప్తున్నాను నాకు. దాని మీద వర్క్ చేయడం కోసం యూఆర్ బిల్డింగ్ అప్ హోల్ పోర్ట్ఫోలియోనో లేదంటే యూర్ మేకింగ్ అప్ యువర్ సెల్ఫ్. కొంతమంది ఇలా లేరు, లైక్ ఇప్పుడు ఏం బిజినెస్ చేయాలి ఇలా గవలేస్తారు, వేసిన తర్వాత ఫుడ్ బిజినెస్ అంటారు. ట్రస్ట్ మీ బ్రో, లైక్ దెర్ ఆర్ పీపుల్ ఎంట్రీ బ్యారియర్ లేని బిజినెస్ ఏం చెప్పు, నువ్వు స్కూల్ పెట్టాలి, చాలా చాలా ప్రిపేర్ అవ్వాలి, తెలియాలి, పాలసీస్ తెలియాలి కదా. నువ్వు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు అంటే యూ వాంటెడ్ టు రన్ సమ్ ఫ్యూ క్యాబ్స్, లేదంటే యూ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ లారీస్, ఇలాంటివి పెడదాం అనుకుంటున్నావు, చేయగలవా? చేస్తాం. అది జనరేషన్స్ నుంచి నీకు దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నావు, చేయగలవా? చాలా కష్టం. మీ డాడీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా లేదంటే మీ మావయ్యలు నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా ఒళ్ళోంచి పని చేయాలి. ఒళ్ళోంచి పని చేయడం అంటే చేయించాలి, చెయ్యాలి, అవునా? చేయవు కదా. ఓకే, ఇంకేం బిజినెస్లు ఉంటాయి? కన్స్ట్రక్షన్ సైడ్లోకి వెళ్దాం అనుకుంటున్నాం, తెలియాలి కదా. సో 30% ఆఫ్ ద పీపుల్కి వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా 70% దే వాంట్ టు గెట్ ఇన్ టు బిజినెస్. వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఎంట్రీ బ్యారియర్ అసలు లేనే లేదు ఫుడ్ బిజినెస్. ఇప్పుడు ప్రజెంట్ అందరూ వస్తున్నారు. నా చుట్టూ 14 మంది పెట్టు తీస్తారు బ్రో. నాకు తెలిసిన వాళ్ళే, నాకు కావాల్సిన వాళ్ళే, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. కొంతమంది నాకు చెప్పకుండా చేశారు. లైక్ నేను ఏదో ఒకటి చూసాను అనమాట, హైదరాబాద్లో రోజుకి ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 3 పాత రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతుంటాయి. ఈజీ బ్రో. నన్ను కూడా పాపం ఇంకా తీసేద్దాం టైంలో కలుస్తారు. అంటే ఏదో గైడెన్స్ కోసం గైడెన్స్ అంటే నేనే వస్తాను కానీ నాట్ కన్సల్టెంట్ అలా ఏం లేదు, కానీ నాకు తెలిసిన మాటలు నేను చెప్తాను, వస్తారు పాపం, కానీ అప్పటికే చేతులు కాల్ చేసుకుంటారు. నాకు ఇది చెప్పండి, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పీపుల్ వాచింగ్ యూ ఏమనుకుంటారంటే లైక్ స్ట్రీట్ బెంట్ అన్నకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఇంత డిస్ట్రిబ్యూషన్ ఉంది, అందుకని చెప్పి ఇతనికి ఫుడ్ బిజినెస్ ఇంత బాగా ప్రాఫిటబుల్గా నడుస్తుంది అని ఒక పర్సెప్షన్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఉందా? ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఆ థాట్ ఉంది, బట్ అది నిజమా కాదు నేను చెప్తాను.
ఓకే, బయట పర్సెప్షన్ అయితే కనిపిస్తుంది అలాగా. సి డెఫినెట్లీ ఎవరైనా చూసి అలా చేస్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ కాబట్టి అవుతుంది అలా అవుతుంది అనేది ఒక పర్సెప్షన్ డెఫినెట్లీ ఉంటుంది. అవును. టెల్ మీ ఇప్పుడు ఎవరైనా ఇదే పర్సెప్షన్ ఉంది మీకు అలా ఆల్రెడీ ఉంది కాబట్టి, అరే నాకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంది, నేను కూడా ఎఫ్ఎన్బిలోకి వస్తే నేను కూడా ప్రాఫిటబుల్గా బిజినెస్ బిల్డ్ చేయగలను, నేను కూడా ఇన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేయగలను అని అనుకుంటున్నారు అనుకోండి, వాట్ డూ యూ సే? నో, ఇట్స్ రాంగ్. ఇప్పుడు సత్యబాబు బిర్యానీ ఉంది బ్రో, ఆన్లైన్లో చూస్తే తిడతా ఉంటారు కింద కమెంట్స్లో. ఓకే తిడతా ఉంటారు. ఇట్స్ అప్ టు దేర్, అంటే అది మరి ఐ డోంట్ నో. కానీ నా బిజినెస్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. ద కైండ్ ఆఫ్ బిజినెస్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ లైక్ నాట్ ఐఎమ్ డూయింగ్, వీఆర్ డూయింగ్ ఇస్ ఎక్సెప్షనలీ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు సత్యబాబు బిర్యానీకి నేను 1.5 years దాకా నేను వీడియో చేయలేదు బ్రో. మీదే అని ఎవరికి తెలియదు. నాదన్నది మొన్న ఈ మధ్యనే చెప్పా, నాదని మొన్న ఈ మధ్యన చెప్పా. అంతకుముందు నేను ర్యాండమ్గా అన్ని వీడియోలు ఎలా చేశాను అలాగే సత్యబాబు కూడా చేశా. మరి మొన్నటిగా తెలియనప్పుడు సత్యబాబు ఎందుకు సక్సెస్ అయింది? ఇప్పుడు నీకు తెలిసింది సత్యబాబు బ్రో, ఇంకా ఇందాక ఏదో స్ట్రిమ్స్ అండ్ బియాండ్ అన్నావు, ఆ పేరు నాకు తెలిసి ఇప్పుడు ప్రపంచంలో ఆవిడ ఈనున్నాడు. ఓకే, నువ్వు స్ట్రిమ్స్ అండ్ బియాండ్ అని చెప్పి ఒక పదం మాట్లాడావు కదా, అది ఈ రోజు తప్పించి ఇప్పుడు దాకా ఎవరికన్నా స్ట్రిమ్స్ అండ్ బియాండ్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళు రొయ్యలు అమ్ముతారు, అది చిన్న డిస్ట్రిబ్యూషన్ ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మీకు తెలియని ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఇంకా ఎక్కువే ఉండుంటాయి, నాకు 5 చెప్పి ఆపేశారు. సో వాట్ ఎవర్ ద నెంబర్ ఈస్, ఇప్పుడు నాదని తెలియని వాళ్ళు ఉన్నాయి. కనీ విని ఎరుగని రీతిలో సక్సెస్ అయిపోయినని చెప్పి చెప్పను, కానీ నన్ను అయితే డబ్బులు అడగట్లేదు. నెలలో నన్ను డబ్బులు అడగట్లేదు అంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఇన్ లాసెస్. నాకు డబ్బులు ఇస్తున్నారు ఇవ్వట్లేదు సెకండరీ, ఆమె పార్ట్నర్ కదా. నేను ఈ అకౌంట్స్ అన్నీ నేను చూసుకున్నాను. లైక్ మా వేరే పార్ట్నర్ ఉన్నాడు, ఆయన కిరణ్ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. వీటిలోనూ కూడా నాకు రవి ఈ మంత్ మనం డెఫిసిట్లో ఉన్నాం, డబ్బులు అని చెప్పి ఏ రోజు రాలేదు ఇప్పుడు దాకా. ఆ బ్రాండ్లు ఏంటో నేను ఇప్పుడు దాకా కెమెరాకి ఒక సత్యబాబు కూడా తెలుసు, మీకు మీద తెలియదు కదా. ట్రూ, ఎవరికి తెలియదు. సో ఎనీ రీజన్ ఉందా? లైక్ ఇప్పుడు ఆ రోజు నాకు కలిసిన రోజు చెప్పారు యూ సెడ్ లైక్ ఇది ఎవరికి తెలియదు, నేను కూడా యాక్చువల్లీ షాక్ అయ్యాను. ఎనీ రీజన్ ఉందా? లైక్ ఇప్పుడు యూ ఓనింగ్ 5 restaurants ఇప్పుడు వరకు, బయట 5 brands. I'm part of 5 brands. You're part of 5 brands. I don't own 5 brands, but I'm part of 5 brands. End of the day, it's your business running బయట నడుస్తుంది. You and your partners, part of it. Group of businesses. బయట చెప్పకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే లైక్ నాట్ ఎందుకు బ్రో? లైక్ బ్రో నీకు క్వశ్చన్ చెప్తాను బ్రో. యూ ఓపెన్ అప్ రెస్టారెంట్, ఫస్ట్ వాళ్ళు బడ్జెటింగ్ దాంట్లో ఏమైనా రాసుకుంటారంటే ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియో చేయించాలి. దట్స్ రెస్టారెంట్ మార్కెటింగ్ ఇప్పుడు అవుతుంది. అప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అదే, ట్రాక్షన్ కోసం. ఆ ట్రెండ్ కూడా మారిపోయింది రే. ఇప్పుడు నాకు తెలిసి ఈ మధ్యన కొంతమంది ఐ ఫెల్ట్ సో, నేను చెప్పి 8 ఏళ్ళ నుంచి ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. పల్లివిందు వాళ్ళు ఒకళ్ళు, బిస్బిసి వాళ్ళు ఒకళ్ళు, పాండిపర్రస్ వాళ్ళు ఒకళ్ళు, చిత్తూరు నాయుడు ఒకళ్ళు. వీళ్ళంతా నాకు బిస్బిసి ఆవిడ నాకు పెద్ద పరిచయం లేదు, కానీ మిగతా వాళ్ళంతా నాకు బాగా పరిచయం. ఏళ్ళనే కాకుండా ఇప్పుడు చాలామంది దే స్టార్ట్ దేర్ ఓన్, వాళ్ళు బీయింగ్ ద ఫేస్ ఆఫ్ దర్ ఓన్ బ్రాండ్. దట్స్ వెరీ గుడ్. నేను ఒరే బాబు నన్ను వీడియో తీ ఎన్నిసార్లు చేస్తారా మేము వీడియోలు, మీ వీడియోలు మీరే చేసుకోవచ్చు కదా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకంటే నేను 7-8 ఏళ్ళ క్రితం చెప్పేవాడిని. ఐమ్ టాకింగ్ అబౌట్ 2016, 17, 18 ఆ టైంలో చెప్పేవాడిని. వీళ్ళందరూ నాకు అప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్ళే. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్లో ఏమని రాసుకుంటారంటే బ్రో కమాన్, మనం ఇప్పుడు వెళ్తున్నాం మార్కెట్లో, మనం అంటే ఏంటో తెలియాలి, ఏదో ఒక డిఫరెంట్ డిష్ మనం కొండలో వండుదామా, బిందులో వండుదామా, గ్లాస్లో బిర్యానీ పెడదామా, లేదంటే బ్రిక్లో పెడదామా, లేదంటే బ్యాంబూలో పెడదామా, లేదంటే ఏదన్నా దీన్ని మల్లెపూలతో బిర్యానీ చేసి పెడదామా? లేదు బ్రో, ఏదో ఒక వెరైటీ తీసుకొస్తారు, స్టాండర్డ్ అవ్వడం కోసం ఒక తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ప్రమోట్ చేద్దాం అనుకుంటారు. ప్రమోట్ చేసినప్పుడు ఏమవుద్ది, మీదడిపోతారు జనం. అవును, డే 1 వీడియో రిలీజ్ అయిన తర్వాత డే 1 వీడియో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్రో, సినిమా హిట్ టాక్ వచ్చింది అనుకో, జనం ఎలా ఉంటారు అంటే ఇప్పుడు వేర్లే, ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది. కానీ ఒక టైంలో బుకింగ్ కోసం ఫోన్లు చేసి ల్యాండ్లైన్ ఫోన్ చేసి నాకు టికెట్లు కావాలి, టికెట్. ఈ సీన్ ఆ కైండ్ ఆఫ్ రష్ ఎప్పుడు ఉండొద్దు, ఆర్గానిక్గా గ్రో అవ్వాలి. సో అందుకని ఇప్పుడు ఇదంతా తెలిసింది అనుకో, ఇది ఈడదని చెప్పి రాయేసేవాడు ఉంటాడు, అరే రవాణాధరా బాబు వెళ్ళి తిందామని చెప్పి అనేవాడు కూడా ఉంటాడు. 2 రకాల జనాలు ఉంటారు కదా, నాదని చెప్పకుండా ఉండడం బెటర్ అని చెప్పి. ఈ సిచ్యువేషన్ హౌ ఐసీ నేను చెప్తాను. అంటే లైక్ ఆఫ్టర్ మీటింగ్ మిమ్మల్ని కలిసాక ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఈ ఎఫ్ఎన్బి మీద ఉన్నది తెలిసిన తర్వాత హౌ ఐ సీ దిస్ యాజ్, ఇది
చాలామంది బయటకి ఏం చూస్తారంటే ఈ రెస్టారెంట్ గ్రో అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీ జనాలకి ఫెమిలియర్ ఉండి నాకు స్ట్రీట్ బైట్ ఛానల్ ఉన్న వల్ల గ్రో అయిందని పీపుల్ పర్సీవ్ చేస్తారు. వేర్ ఐ హ్యావ్ అ క్యాపబిలిటీ, ప్రొడక్ట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. నేను ఉన్నా లేకపోయినా ఆ రెస్టారెంట్ నడుస్తుంది, ఆ ప్రోడక్ట్కి అంత దమ్ము ఉంది. అండ్ about the product, bro. I don't say product. It's about the concept. It's about the product is different. Product అంటే ఏంటి? నీకు ఇష్టమైన బిర్యానీ అని చెప్పు. ఉన్నదిలేండి, చెప్పర్లా నీకు ఇష్టమైన బిర్యానీ ఏంటి? నాకు ఇక్కడ నవాబ్స్లో మటన్ బిర్యానీ చాలా ఇష్టం కదా. ఎస్, ఆ అబ్బాయికి వేరే బిర్యానీ ఇష్టం, ఆ అబ్బాయికి వేరే బిర్యానీ, ఆ అబ్బాయికి వేరే, ఆ అబ్బాయి నాకు వేరే. See, taste is the last criteria for the success of the biryani. అవునా? Yeah. మనోళ్ళు నేనేమన్నానంటే ఈ బిర్యానీకి ఫస్ట్ ప్రయారిటీ టేస్ట్ ఉండాలి. No bro, నవాబ్స్లో నాకు ఒకసారి విపరీతంగా నచ్చింది బ్రో, ఒకసారి నచ్చలేదు. ఓకే, సో బికాస్ ఐఎమ్ నాట్ క్యారింగ్ అన్ ఎమోషన్ ఫ్రమ్ లాస్ట్ 15-20 years, నేను జడ్జ్ చేయగలిగాను ఒకసారి నచ్చింది ఒకసారి నచ్చలేదని. అదే నువ్వు ఇప్పుడు శ్రీకన్యాకో, కాకతీయకో, లేదా మా భీమవరం అభిరుచికో తీసుకెళ్ళావు అనుకో, ఫుడ్ బాగాలంటే నేను ఒప్పుకోను అసలు. ట్రస్ట్ మీ బ్రో, ఒప్పుకోను. ఎందుకలా? బికాస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్స్ యూర్ క్యారింగ్ దట్ ఎమోషన్ అబౌట్ దట్ ఫుడ్. నువ్వు శ్రీకన్యాకి వెళ్తా బ్రో, నాకు శ్రీకన్య ఈరోజు ఏదైనా కొంచెం తేడా జరుగుండొచ్చు. రవి నాకు నేను పెట్రోల్లో మాడుకుంటారు కొంతమంది అయితే. లేదు రవి ఏదో తేడాలో ఉన్నావు ఈరోజు, ఫుడ్ బాగుంది. శ్రీకన్య ఫుడ్ బాగోపోవడం ఏంటి, లేదంటే కాకతీయ ఫుడ్ బాగోపోవడం ఏంటి, లేదంటే భీమవరం అభిరుచిలో పెరుగన్నం బాగోపోవడం ఏం మాడుతుంది రవి నువ్వు? బాగుంది. మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ బాగోపోవడం ఏంటి? సి బికాస్ యూఆర్ ట్రావెలింగ్ ఇట్ విత్ దట్ బ్రాండ్. స్పైసీ వెన్యూ ఫర్ ఎగ్జాంపుల్, స్పైసీ వెన్యూ ఇఫ్ యూ గో అండ్ ఇఫ్ యూ సే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఈజ్ నాట్ గుడ్ ఆర్ ఆప్రికాట్ డిలైట్ ఈజ్ నాట్ గుడ్, ఆ రోజు ఏదో డే బ్యాడ్ అయి ఉండొచ్చు, ఆ రోజు నువ్వు వెళ్ళు, నీకు నచ్చలేదు అనుకో, మనసు ఒప్పుకోదు. అదే కొత్త బ్రాండ్ అనుకో, యూ కెన్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్షియేషన్. ఇప్పుడు నవాబ్స్ గురించి నువ్వు చెప్తున్నావు కదా, నవాబ్స్ నాకు చాలా బాగా నచ్చింది మటన్ బిర్యానీ. ఓకే అనిపించింది. అప్పుడు నా మైండ్ ఓకే చెప్పేసింది, ఏదో తేడా జరిగింది లోపల అని. మిగతా బ్రాండ్లో ఇట్స్ అన్ ఎమోషన్ దట్ యూ క్యారీ విత్ పర్టికులర్ ప్లేస్. సో టేస్ట్ ఈస్ ద లాస్ట్ క్రైటీరియా. ఇట్స్ ఆల్ అబౌట్ ద బస్ దట్ ప్లేస్ హ్యావ్, the aura the place have, or the concept the place is running, all these things. ఇందాక నేను మల్లెపూలతో బిర్యానీ, బొంగులో బిర్యానీ, బిందులో బిర్యానీ, గుండుగులో బిర్యానీ, చెంబులో బిర్యానీ, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తారు కదా. పాట్ బిర్యానీ ఈజ్ ద టఫెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ ఓన్ లైఫ్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ కుకింగ్ బ్యాంబూ బిర్యానీ విల్ లాట్ ఆఫ్ ట్రాక్షన్ చాలా వచ్చేస్తుంది, కొండలో ఉంటే చాలా ట్రాక్షన్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. బట్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, you're limiting yourself to certain amount of biryanis in a day, where your wastage is almost like 10%, because you're cooking it in a clay pot. కొంచెం వేడి ఎక్కువైనా పాడైపోతుంది. ఇలాంటి పెంటలని పెట్టుకోవద్దు అంటాను నేను. వెరీ సింపుల్, సోల్ఫుల్, హ్యాపీ ఫుడ్. మాదిరిగా 40 to 60 మార్క్స్ పడినాయి అంటే టేస్ట్. సో బేసిక్ కొంచెం ఫుడ్ బాగున్నా సరే, ఇట్స్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్, ఫీల్ యూ గివ్ టు ద కస్టమర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్లీ మీరు యూ సీన్ యాజ్ అ రెస్టారెంట్ ఓనర్ అండ్ యాజ్ అ ఫుడ్ బ్లాగర్ కూడా, ఇది రెండు పర్సెప్షన్స్లో నాకు చెప్పండి. ఇప్పుడు నార్మల్గా జనాలు ఏది ఎక్కువ తినడానికి ఎంజాయ్ చేస్తారంటే ద రెగ్యులర్ ఫుడ్ ఏదైతే బాగా వాళ్ళకి సూతింగ్ అనిపిస్తుందో అది ఎక్కువ తినడానికి ట్రై చేస్తారా, లేదా ఇప్పుడు ఏదైతే రెస్టారెంట్స్ ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొద్దాం, జనాలకు కొత్తదనం తీసుకొద్దాం అనే కొత్తదనానికి ఎక్కువ తినడానికి ట్రై చేస్తుంటారా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిటెన్షన్ వైస్, నాట్ వన్స్, మల్టిపుల్ టైమ్స్. రిటెన్షన్ వైజ్ ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ సోల్ఫుల్ ఫుడ్. థాలీ నీకు తెలియకుండానే బిర్యానీ ఈజ్ అఫ్ కోర్స్ లైక్ ఇంకా అసలు దాన్ని కొట్టింది లేదు. ఓకే, బిర్యానీలో రోజుకి 3 పూటలు ఉంటే 3 పూటలు 7 3 21 రకాల బిర్యానీలు తినేవాళ్ళు కూడా ఉన్నారు మనుషులు. అవునా? యా, మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు వయసు అయిపోయింది కదా. జస్ట్ యా అఫ్ కోర్స్. 20 అంటే నాట్ 21 యాక్చువల్లీ, బట్ అంటే వీక్లో డిఫరెంట్. యా, ఇప్పుడంటే వృద్ధసింహం అయిపోయింది, కానీ ఒకప్పుడు చాలా చాలా గట్టిగా తినేవాడు. అంటే గట్టిగా తినడం అంటే నాకు టేస్ట్ ఇంపార్టెంట్, ఏం డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ. వీడియోలో తిన్నంత, ఇప్పుడు నాతో ఫోన్ చేసామంటే అన్న వీడియోలో నువ్వు కాదు కదా అని చెప్పి అడుగుతావు నువ్వు. సో అంటే ఐ వాంటెడ్ టు టేస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో రిటెన్షన్ వైజ్ చూసినావు అనుకో, కొత్తగా స్టార్ట్ చేసినవి ఉంటాయి కదా, వాటికి 1-2 times చేస్తారు. బట్ ఎమోషనల్గా నువ్వు క్యారీ అవుతున్న, చిన్నప్పటి నుంచి క్యారీ అవుతున్న ఫుడ్ నీకు ఒక ఇష్టం ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో టచ్ చేసావు అనుకో, అన్న గుడ్డు దోశ ఉంటుంది అన్న, అసలు గుడ్డలో పగల కొట్టి దాని మీద ఇలా 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 రెడ్ చట్నీ కొట్టి, ఏదో చట్నీ అంటుంది దాన్ని, అది కొట్టి వేస్తే అసలు ఉంటుందన్న అంటాడు. కాకినాడ వాళ్ళతో మాట్లాడామనుకో, అన్న చిట్టి పెసరెట్ ఉంటుందన్న, దాని మీద అసలు ఇలా పెట్టిస్తాడు, ఉప్మా పెట్టుకుని తింటే ఉంటుందన్న.
అండ్ ఇఫ్ యూ గో టు నో ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్ళాను పొట్టెక్కులు ఉంటాయి అన్న అసలు ఐమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ టిఫిన్ సెగ్మెంట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్ మాట. ఇలా ఒక్కొక్క ఇప్పుడు మీ వైజాగ్లో ఆవిరి కూడా పంపుతారు నైట్, నీకు తెలుసో తెలియదు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆవిరి కూడా అమ్మేవాళ్ళు. దాంట్లో బాంబే చట్నీ వేసుకుని దాన్ని ఇలా నలిపి తింటే ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. లైక్ యూ క్యారీ ఆల్ దీస్ ఎమోషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ రీజన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ఇది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అయ్యే ఇష్టం ఉంటుంది. కొత్తగా 1-2 సార్లు ట్రై చేసి టైం విల్ సే లైక్ ఏదైనా కొత్త బ్రాండ్ స్టార్ట్ చేసాను అనుకో బ్రో, 4-5 years ఓపిక ఉండాలి నీకు చేయడానికి. బట్ మ్యాక్సిమం రెస్టారెంట్స్ అన్ని 1 yearలోనే క్లోజ్ అయిపోతుంది, 6 months 1 yearలోనే. అదే అంటే ఏం మిస్ అవుతున్నారు వాళ్ళు? ఎక్కువైపోయినాయి బ్రో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షెఫ్ డిపెండెన్సీ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇఫ్ యూఆర్ అంటే షెఫ్ డిపెండెన్సీ లేకుండా రెస్టారెంట్ రన్ చేయడం కష్టమే. అంటే ఇప్పుడు సత్యబాబు లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయనుకో, షెఫ్ డిపెండెన్సీ అవసరం లేదు దానికి, బికాజ్ ద మెనూ ఇస్ లిమిటెడ్. ఈ బగార్ రైస్, బేసిక్ బగార్ రైస్తో పాటు వీ హ్యావ్ లైక్ 4 to 5 వేరియంట్స్ ఆఫ్ ఫ్రైస్ కానీ దట్స్ డిఫరెంట్. అలా కాకుండా నా పార్ట్నర్ ఉన్నాడు కదా కిరణ్ ఈజ్ అ మెయిన్ గా. మాకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు సత్యబాబులో, బట్ కిరణ్ లుక్స్ ఆఫ్టర్ ద అకౌంట్స్, తర్వాత ఆపరేషన్స్ వైజ్ మనోడు చూసుకుంటాడు, కాన్సెప్ట్స్ వైజ్ నేను చూసుకుంటాను. కిరణ్కి హీ ఓన్స్ 1 more రెస్టారెంట్ కూడా యునైటెడ్ కింగ్స్ ఆఫ్ ఇండియా. నేను యాక్చువల్లీ మొన్నే చూసాను. యాక్చువల్లీ యూకే ఉంది, యునైటెడ్ కింగ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంది. ఇక్కడ నానక్రమ్గూడలో ఉంటుంది. నో కార్ఖానా. ఓకే, కార్ఖానాలో ఉంది. అంతకుముందు రోడ్ నెంబర్ 45లో ఉండేది, ఇప్పుడు కార్ఖానాలో ఉంది. మనోడు వై ఈజ్ ఈ నాట్ ఎక్స్పాండింగ్ సక్సెస్ఫుల్ బ్రాండ్? 10 years అయిపోయింది స్టార్ట్ చేసి. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ ద ఫుడ్ బిజినెస్. ఇన్ అండ్ అవుట్ అంటే ఇన్ అండ్ అవుట్. మేము ఇద్దరం కూర్చొని ఆడుకుంటున్నాం అనుకో, అసలు ఫుడ్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి, అవన్నీ నేను ఇన్ డెప్త్ తీసుకుని, నేను మైండ్ తీసుకుని నేను మామూలుగా మాట్లాడతాను. మనోడు ఇన్ డెప్త్ తీసుకుని అనాలిసిస్ చేసుకుంటాడు, అంటే ఫైనాన్సెస్ వైజ్. ఇప్పుడు మరి యునైటెడ్ కింగ్స్ ఆఫ్ ఇండియా ఎందుకు అంత ఫాస్ట్గా, తనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇది ఉంది కదా, వై ఈజ్ ఈ నాట్ ఎక్స్పాండింగ్? బికాస్ ఆఫ్ ద మెనూ. షెఫ్ డిపెండెన్సీ, షెఫ్లు కావాలి, మ్యాన్ పవర్ కావాలి, దొరకట్లే మ్యాన్ పవర్, చాలా కష్టం అవుతుంది. అంటే ఇఫ్ ఎనీ రెస్టారెంట్ చెఫ్ డిపెండెన్సీతో వచ్చిందని అంటే సక్సెస్ అవ్వడం చాలా కష్టం, బికాస్ ఆ చెఫ్ ఒకసారి వెళ్ళిపోయాడని అంటే. అవును, నేను కొన్ని స్టార్ హోటల్స్ చూశాను బ్రో. స్టార్ హోటల్ నాకు ఎప్పుడు డౌట్ ఉండేది. నాకు తెలిసిన షెఫ్లో 2-3 మారిపోతూ ఉండేవాళ్ళు, కానీ అక్కడ తిన్న పెరుగన్నం ఎప్పుడు ఒకేలా ఉండదు. సేమ్ టేస్ట్. ఎలా? ప్రొఫెషనల్ షెఫ్లను పెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు షెఫ్లు మారినప్పుడు ఇవన్నీ ఎలా అవుతున్నాయి అన్న డౌట్ మనకు వస్తుంది కదా. బికాజ్ దే హ్యావ్ అ ప్రోటోకాల్, దే హ్యావ్ అ సిస్టమ్, దే హ్యావ్ అ బుక్, దే హ్యావ్ అ మెనూ కార్డ్. ఈ మెనూ కార్డులో ఈ ఐటమ్ చేయాలంటే ఇది ఇలాగే చేయాలి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దీనికి ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పి వాళ్ళంతా రాసుకున్నారు. ఇప్పుడున్న కొత్త ఓపెన్ అయిన రెస్టారెంట్స్ ఎవరికి ఉండట్లేదు బ్రో. దట్స్ ద ప్రాబ్లం. అది ఉంటే డెఫినెట్గా ఎవరున్నా టేస్ట్ అదే వస్తుంది. అవుట్ నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ బదులు వేరే వాడు వస్తాడు, అంతే కదా. వాళ్ళు ఏదైతే అంబిషన్, మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుద్ది. ఇప్పుడు టెల్ మీ, అసలు మీరు స్ట్రీట్ బై టైంలో ఉన్నప్పుడు ఈ ఫుడ్ ప్రమోషన్స్, ఈ ఫుడ్ బ్లాగింగ్ ఎలా వర్కౌట్ అయ్యేది, ఎలా ఉండేది అసలు? యాక్చువల్లీ అంటే నేను అమ్మేశాను బ్రో ఛానల్ని. స్టార్ట్ చేసిన 4-5 yearsకి అమ్మేసినట్టున్నాను నేను. అమ్మేసి 3 years అగ్రిమెంట్, 3 years వరకు కంపల్సరీ చేయాలి. 10% నాది, 90% ఏమో సిలిమాంగ్స్ వాళ్ళది. ప్రసాద్ ఏమో ఎగ్జిట్ అయిపోయాడు. నేను అసలు చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండాలి అంత డబ్బులు. అంటే లైక్ ఇప్పుడు మీరు ఛానల్ ఇనీషియల్లీ అయితే మీరు రెస్టారెంట్ ఓనర్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్తుంటారు, ఫుడ్ నచ్చింది ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ప్రమోట్ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఫుడ్ బాగుంది, యూస్ టు గివ్ రివ్యూ. ఆ వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు, స్లోగా జనాలకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు రెస్టారెంట్ ఓనర్స్ మీకు కాల్ చేయడం, పిలవడం స్టార్ట్ అయ్యేది కదా. టెల్ మీ, అప్పుడు సినారీ ఎలా ఉండేది? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది బ్రో. ఐ నెవర్ చార్జ్ మనీ ఫుడ్కి. ఏ రెస్టారెంట్ ఓనర్ దగ్గర ఎప్పుడు దాకా డబ్బులు తీసుకుని అన్ని వీడియోస్ యూస్ ఫ్రీ. సో ఐ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ విత్ సిలిమాంగ్స్. ప్రమోషన్స్ అంటే బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినాయి అనుకో, అంటే యూట్యూబ్కి బ్రాండ్ ప్రమోషన్ చేసే వాళ్ళు తప్ప రెస్టారెంట్ దగ్గర నుంచి మనీ తీసుకునేది లేదు. ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్ అంటే ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ చేశాను, హీరో హోండా చేశాను, ఇలాంటివి కొన్ని చేశాను, కొన్ని బ్రాండ్స్కి ఓషనా పాజిటివ్ చేశాను. ఇలా చేసినప్పుడు వాళ్ళు పేమెంట్ ఇస్తారు. యూట్యూబ్ వీడియోకి ప్రమోషన్. యూట్యూబ్ కాదు అది, ఇట్స్ లైక్ అవుట్ సైడ్ నుంచి వస్తుంది ఇది కదా. యూట్యూబ్ రెవెన్యూ. రెస్టారెంట్ ఓనర్ దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు నేను. ఐ నెవర్ చార్జెస్ సింగిల్ పెన్నీ టిల్ డేట్. మీకు ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధమే. ఎందుకు? రీజన్ ఏంటి? తీసుకోలేదు బ్రో. ఇప్పుడు తీసుకున్నాను అనుకో బ్రో, వాళ్ళు చెప్పింది నేను చెప్పాలి. ఇప్పుడు నేను ఎలాగో తప్పు చెప్పట్లేదు. నాకు నచ్చలేదు అనుకో బ్రో, ఆఫ్ ద కెమెరా నేను డెఫినెట్గా వాళ్ళు కూర్చోబెట్టి నా టైం నేను తీసుకుని, నువ్వు పెన్ను పేపర్ తీసుకుంటే నేను పెన్ను పేపర్ తీసుకుని, బాసు నువ్వు ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇలా చేసుకుంటే నాకు అనిపించింది చెప్తా. అవతలడికి నచ్చిందా నచ్చలేదా అంటే నాకు
తప్పు జరుగుతుంది కాబట్టి చెప్పడం అన్నది నా బాధ్యత అనిపించి నేను చెప్పేస్తాను. ఇప్పుడు ఇలా కాకుండా నేను డబ్బులు తీసుకున్నాను అనుకో బ్రో, డబ్బులు తీసుకుంటే కూర్చోబెట్టి ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారో చెప్పాల్సి వస్తుంది. నువ్వు వాళ్ళకి ఇది ప్రమోట్ చేయి, నువ్వు ఇది చెప్పు వీడియోలో, ఇలా మాట్లాడు, దీని గురించి ఎక్కువ స్ట్రెస్ చేయి. నాకు స్క్రిప్ట్ కాదు కదా బ్రో, అవును, ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ కదా, నాకు నచ్చిన ఫ్లోలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. దట్స్ హౌ ఐ డూ ద వీడియోస్ రైట్. అండ్ ఇంకోటి మేబీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 2,000-3,000 ఇచ్చేవాళ్ళేమో, అప్పుడు 2,000 రూపాయలు నోట్లు ఉన్నట్టున్నాయి కదా. మా అయితే వీడియో ఒక 2,000 రూపాయలు మేనేజర్తో పిలిచి అలా 2,000 అని చెప్పి అంటే యువర్ అండర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్. ట్రూ బ్రో నేను ఫుడ్ బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేసింది తెలుసా బ్రో, డబ్బులు వస్తాయనో, పేరు వస్తుందనో, లేదు నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తావనో అయితే కాదు బ్రో. నాకు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ బ్రో, ఫుడ్ అంటే పిచ్చ నాకు. లైక్ ఇప్పుడు నాకు అంటే మేబీ యూ షుడ్ హ్యావ్ మెట్ మీ లైక్ 4-5 years అట్లీస్ట్ ముందు కలిసి ఉంటే, కాఫీ తాగుతా ఉన్నా కదా ఇందాక, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ లైక్ 30-40 kilometers జస్ట్ టు హ్యావ్ ఎ కాఫీ. ఓకే. డిన్నర్ ఏంటి అంటే టైం ఎంత అయింది, 4 అయింది కదా, గట్టి కొట్టినా సరే విజయవాడ మనం 10 గంటలకు వెళ్ళిపోతాం. లెట్స్ బిర్యానీ ఇన్ విజయవాడ. ఈ కైండ్ ఆఫ్ పెచ్చ పరాకాష్లో ఉండదు. దట్ మేడ్ మీ ఏ ఫుడ్ బ్లాగర్. కానీ దీనివల్ల ఇప్పుడు మనల్ని ల్యాబ్స్ కొడుతున్నారు, డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే రేపు పొద్దున్న పెళ్లి సంబంధాలు వస్తాయి. సో నాకు ఆ పెచ్చ ఉంది కాబట్టి ఆ పెచ్చని నేను అందరికీ చూపించాను అంతే. అవునా, ఐ హ్యావ్ టు టెల్ దిస్ థింగ్ యాక్చువల్లీ. నేను 5 years బ్యాక్ అలా మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరూ చూసేటోళ్ళం అనమాట. మీరు తినే చూస్తే మాకు ఆకలేసేది, రే ఇలా తినాలరా అంటే ద వే యూ ఎంజాయ్ ఫుడ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వీడియోస్ తింటే ఆకలేసేది. మేబీ దట్ ఈస్ ద రీజన్ స్ట్రీట్ బైట్కి అంత లవ్, అంత రీచ్ ఉండదేమో ఆ టైంలో. బికాజ్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు 5 years బ్యాక్, ఫస్ట్ టైం కాదు, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ గ్యాప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం తినాలి, ఎక్కడ ఏం తినాలి అనే టైప్లో చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ కొడితే మీ వీడియోలు ఉండేవన్నీ. మీరు ఇచ్చే రివ్యూస్కి అంటే ఫస్ట్ ఇది తినాలి, సెకండ్ ఇది తినాలి, థర్డ్ ఇది తినాలి, ఐ యూస్ టు ఫాలో దట్. నేను మా ఫ్రెండ్స్ అందరూ అంటే లైక్ అంత అంత లవ్ ఉండేది అనమాట స్ట్రీట్ బైట్ మీద. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వీడియో చూసి, నేను ఎప్పుడు అలానే వచ్చాడు అనమాట, అంటే లైక్ చూసుకొని ఏ ఫుడ్ తినాలి ఏంటని. ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి ఆర్ నాట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్ హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు హైదరాబాద్ ట్రైన్ దిగాక మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళేలోపు ద ఫుడ్స్ దే హ్యావ్ టు ట్రై, మస్ట్ ట్రై అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఒక లైనప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ట్రైన్ దిగారు, మళ్ళీ నైట్ పడుకునే లోపు టిల్ అర్లీ మార్నింగ్ నైట్ ఫుడ్తో సైతం అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ బ్రో. మీరైతే లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేనైతే ఏం లేదు, 2 ఫుడ్ తింటా. ఇప్పుడు కాదు, 5 years బ్యాక్ 6 years బ్యాక్ వెంటనే జస్ట్ గో టు బ్లూ సీ, హ్యావ్ సమ్ గోల్డెన్ చాయ్. బ్లూ సీలో గోల్డెన్ చాయ్ తాగి దమ్మేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్ అవే గో టు పూర్ణ టిఫిన్స్, హ్యావ్ సమ్ యూసఫ్ కూడా పూర్ణ టిఫిన్స్కి వెళ్ళి మంచిగా సరే ఇది చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేసామని చెప్తాను. పూర్ణ టిఫిన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ గీ ఇడ్లీ తినాలి. తిని పెసరెట్ ఉప్మా ఇడ్లీ ఉంటుంది, పల్చగా చట్నీ ఉంటుంది, గీ ఇలా పోస్తాడు. యూ కెన్ టేక్ ద షార్ట్స్ ఫర్ మై వీడియోస్. ఇలా 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 పోస్తూ ఉంటాడు అనమాట, 3 స్పూన్లు 4 స్పూన్. స్నానం చేస్తుంది ఇడ్లీ పాపం నేతిలో. అది తినేసిన తర్వాత దెన్ గో హోమ్, హ్యావ్ ఎ షవర్, హ్యాపీగా ప్రశాంతంగా లంచ్కి వెళ్ళాలి కదా ఎక్కడికో చోటకి. అప్పట్లో అయితే ప్యారడైజ్కి వెళ్ళామండి. ఇప్పుడైతే లంచ్కి అంటే ప్రాపర్ ఐ గో టు 4 Seasons. నాతో పాటు ఇంకోటి ఎవడన్నా ఉంటే ఐ విల్ బీ హ్యాపీ బికాస్ ఐ కాంట్ టేస్ట్ మోర్ ఫుడ్ ఇఫ్ ఐమ్ అలోన్. సో కబ్సలాహం ఒకటిని, మటన్ బిర్యానీ ఒకటి 4 Seasonsలో చెప్పుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి షాగోస్లో చాయ్ తాగి ఆపోజిట్లో 4 Seasons బిర్యానీ చాలా బాగుంటుంది బ్రో, మటన్ బిర్యానీ. దట్స్ మోర్. ఇప్పుడు నాన్ కమర్షియల్ బిర్యానీల్లో అదొక బిర్యానీ, అంటే మీదంతా కమర్షియల్ బిర్యానీ లాగా అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ చాట్కి మన అమీర్పేట్లో వెల్లంకి పక్కన రాజు చాట్ బండి అని చెప్పి ఒక బండి ఉంటుంది బ్రో. అక్కడ చాట్ చాలా బాగా చేస్తాడు. అది తింటే దహీపురియో నాట్ దహీపురి, దహీ చాట్ ఏదో ఉంటుంది ఒకటి. అది తినేసి డిన్నర్కి ఎవడ మంది తాగేవాళ్ళు అయితే మెగా సిటీకి వెళ్ళాలి బ్రో. సాంబార్ రైస్ తింటా, మటన్ చాప్స్ చెప్పుకుని 2 పెగ్గలు వేసుకుని దే కెన్ క్లోజ్ ద డే. ఇఫ్ నాట్ మంత్ ఆగకపోతే నాలాంటి వాళ్ళకైతే పొద్దున్న హైదరాబాదీ బిర్యానీ తిన్నాం కాబట్టి సాయంత్రం ఏదన్నా ఫ్రై పీస్ బిర్యానీ ఏదన్నా. అప్పట్లో మీడియా ఎలా ఉండేది?
అప్పుడు బస్ దిగామండి బ్రో కూకట్పల్లిలో. రిగార్డింగ్ ఫుడ్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే దిగి బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని కాదు. అంటే ఐ డెంట్ గెట్ యువర్ క్వశ్చన్, సారీ. చెప్పండి యూ కంటిన్యూ. యూర్ యాక్చువల్లీ థింగ్ అప్పట్లో లైక్ ఇన్ కాలేజ్ డేస్ వచ్చినప్పుడు హైదరాబాద్ హౌస్ ఇస్ వెరీ ఫేమస్. బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని కాదు బ్రో. 11:30 కల్లా యూస్ టు బిర్యానీ హండి వేడిగా వచ్చేది ప్యారడైజ్లో. అది తినేసేవాళ్ళం ఫస్ట్. అది తినేసి అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్కి వెళ్ళి మళ్ళీ బిర్యానీ తినేవాళ్ళం. తర్వాత దర్బార్ అని చెప్పి ఒక బిర్యానీ ఉండేది బ్రో తిరుమలగిరిలో. ఇప్పుడు లేదనుకుంటుంది. ఓకే, ముక్కలా పట్టుకుంటే దీని అమ్మ చికెన్ పీసులో వచ్చేసి అది బదే ఉండేది. లైక్ యూస్ టు లైక్ 3 to 4 బిర్యానీస్ సింగిల్ డే వెళ్ళిపోతాం కదా 2-3 రోజుల్లో. ఓకే, మ్యాక్సిమం కవర్ చేసాను. హైదరాబాద్ హౌస్ ఒకటి, ప్యారడైజ్ ఒకటి, బావర్చి ఒకటి, అస్టోరియా ఒకటి, 4 Seasons ఒకటి, షాగోస్ ఒకటి. ఐమ్ టెలింగ్ యూ అబౌట్ దిస్. అంటే ఏం చెప్పాను, అది మన తిరుమలగిరిలో ఒక బిర్యానీ పాయింట్ ఉండేది, దర్బార్ ఒకటి. సో ఇవన్నీ కవర్ చేసాం అప్పట్లో. అంటే ఎంత త్వరగా తినేస్తే గార్డెన్ రెస్టారెంట్ ఒకటి. దిస్ హౌ ఇట్ యూస్ టు బి. ఇందాక మనం సత్యబాబు బిర్యానీ గురించి మాట్లాడుకుంటున్నాం. టెల్ మీ ఆన్ అన్ యావరేజ్ సండే సత్యబాబు బిర్యానీ ఎంత బిజినెస్ చేస్తుంది? నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, ఇఫ్ యూర్ ఓకే అది కూడా చెప్పొచ్చు. లేదనంటే ఎన్ని కేజీస్ ఆఫ్ బిర్యానీ సెల్ అవుతుంది సత్యబాబు బిర్యానీ? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ ఇట్. అవునా? నెక్స్ట్ కిరణ్ పిలవండి పాడ్కాస్ట్కి. ఓకే, కిరణ్ అయితే విల్ గివ్ ద ఎగ్జాక్ట్ నెంబర్స్. బట్ ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ వాట్ వీ డూ ఇస్ వెరీ హై బ్రో. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి బ్రో. వాట్ యూర్ టార్గెటింగ్ నీష్ కస్టమర్స్ ఆర్ యూర్ టార్గెటింగ్ మాస్ కస్టమర్స్. సో ఇప్పుడు దాకా మాకు 3 అవుట్లెట్లు. వీఆర్ మోర్ లైక్ ఫోకస్డ్ ఆన్ ద వాల్యూమ్ గేమ్ బ్రో. సో వాల్యూమ్ గేమ్ మీద మాకు మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే అదే వాల్యూమ్స్ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మార్జిన్స్. ఓకే, బట్ నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ ఒక సోల్ క్రియేట్ చేస్తా ఆ బిర్యానీ ఆ బిజినెస్ మోడల్కి. అంటే నేను చేసుకున్న బిజినెస్కి, నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ. సో ఇక్కడ నేను డాల్డా వాడకూడదు, పామాయిల్ వాడకూడదు, టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, ఫుడ్ కలర్ వాడకూడదు, ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం మాకు మేమే. పెట్టుకుంటాం వల్ల అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ కూడా ఓన్లీ ప్రీమియం క్వాలిటీ సోర్సింగ్ చేయాలి అన్నది ఇట్స్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. సో మేము వాల్యూమ్ చేస్తున్నా సరే, ఇఫ్ సంబడీ ఈస్ డూయింగ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్, ద మార్జిన్స్ విల్ బి బిట్ హయ్యర్. కానీ మై మార్జిన్స్ ఆర్ వెరీ లో యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఏం వాల్యూమ్ మీద ఫోకస్ చేస్తే మీరు అప్పుడు ప్రాఫిట్స్లోకి వెళ్తారా? లేదు, ఇప్పుడు వాల్యూమ్స్ చేస్తున్నాం. నేనంటే నేను డిగ్రేడ్ చేస్తే మార్జిన్స్ పెరుగుతాయి. ఇప్పుడు కొండాపూర్లో అవుట్లెట్ ఓపెన్ చేసాం బ్రో. ఇక్కడ ఏంటంటే కొంచెం మార్చాం. అంటే అదే ఫీల్, అదే ఇది, అన్ని టైల్స్ కూడా అదే వేసాం, అంతా అదే. అంటే టైల్స్ కూడా అదే వేసామంటే వీఆర్ గివింగ్ ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే కొంచెం వచ్చి ఫ్యామిలీతో కూర్చుంటే పైనుంచి కొంచెం గాలి రావడం. అంతకుముందు వీ డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ మోర్ ఆన్ ద అంబియన్స్. వీ డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ ద ప్రమోషన్స్. ట్రస్ట్ మీ, సత్యబాబు బిర్యానీ వీ హ్యావెంట్ స్పెండ్ ఎ సింగిల్ penny టు ప్రమోట్ టిల్ ఫ్యూ ఇయర్స్. కానీ మధ్యలో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ప్రమోటింగ్ అ ఫుడ్ ప్లేస్ బై పేయింగ్ మనీ. సో నేను అది చేయను కదా, నాకు అది నచ్చదు. కానీ మా పార్ట్నర్ మధ్యలో నా పర్సనల్ దీనివల్ల నేను కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. సో అప్పుడు మా వాడు నాకు చేశాడు, లైక్ ఒక 10 వీడియోలో ఎన్నో చేయించుంటాడు. 10 కన్నా తక్కువే ఉంటాను నాకు తెలిసి, మేబీ లెస్ దెన్ దాట్. ఇప్పుడు మా వాడు కూడా రియాలిటీ వచ్చేసింది. సో నంబర్స్ అంటే హైప్, సమ్మన్ లెగిసిపోయి సమ్మన్ ఆగిపోయి ఇలా కాదు కదా. మనది సమానంగా వెళ్ళాలి బిజినెస్. ఎప్పుడు కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి బిజినెస్లో. కానీ టవర్ హై ఒకసారిగా చూసేసి దవేలను కింద పడిపోవడం అన్నది కరెక్ట్ కాదు ఫుడ్ బిజినెస్లో. సో దానివల్ల నీకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ యూఆర్ డూయింగ్ 1 lakh rupees per month అనుకుందాం నీ బిజినెస్. నువ్వు ప్రమోషన్స్ అంతా చేసేసో, ప్రమోషన్స్ చేసినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావు. 3 lakhs బిజినెస్ అయింది ఫ్లోని. అది చాలా నెగిటివ్ కదా. లేదు 2 lakhs చేసావు, అరే మనం 2 lakhs చేయగలుగుతున్నాం, ఇది కంటిన్యూ అయిపోతుందని చెప్పి అనుకుంటాం, చాలా తప్పు. అప్పుడు ఏం చేస్తావు? నీ మ్యాన్ పవర్ని పెంచుకుంటావు, నీ రిసోర్సెస్ని పెంచుకుంటావు, లోపల నీ ప్రొక్యూర్మెంట్ పెంచుకుంటావు, నీ రా మెటీరియల్ పెంచుకుంటావు, అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతావు. ఒకసారి తగ్గింది అనుకో, మళ్ళీ అన్నీ వేస్ట్ అవుతాయి కదా. సో దెర్ ఇస్ అన్ అడిషనల్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో వాట్ ఐ సే ఈజ్ లైక్ స్లో అండ్ స్టడీ. అంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పినప్పుడు, ఫ్యామిలీ రన్ చేసుకుంటున్న బిజినెస్లు ఉంటాయి చూసా, లైక్ బండి, లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ ఉంటుంది. లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి 3-4 తరాల నుంచి బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కూడా అన్నీ తెలుసు.
వాళ్ళు చాలా హ్యాపీగా రన్ చేసుకుంటారు బ్రో బిజినెస్. ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కొంతమంది, వాళ్ళే ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ వైఫ్ మొత్తం వాళ్ళే ఉంటారు, A to Z వాళ్ళే ఉంటారు, చేసుకుంటారు. క్రేజీ రష్ ఉంటుంది, వాళ్ళది బాగుంటుంది. ఇక ఎప్పుడైతే నువ్వు డిపెండెన్సీ ఉందో దొరికేస్తావు. అంటే లైక్ ఏ టైప్ వాళ్ళు మనీ మేక్ చేయలేకపోతున్నారు ఈ ఫుడ్ బిజినెసెస్లో? అంటే నా మోడల్ ఏంటంటే బ్రో, నా మోడల్ అందరూ చేయడానికి కుదరకపోవచ్చు. నేను అనుకుంటున్నాను బిజినెస్ మోడల్లో సత్యబాబు బిర్యానీ ఇప్పుడు ఏదైతే ఉందో, మేము ప్లేస్ తీసుకున్న 1 year వరకు విన్ స్టార్ట్. నేను కానీ, కిరణ్ కానీ, బాబీ కానీ, మాకున్న వేరే ఇద్దరు భాస్కర్ అన్న కానీ, సుధాకర్ కానీ, మేము ఇద్దరు ఫైవ్ పీపుల్ హూ స్టార్టెడ్. సో అవుట్ ఆఫ్ విచ్ మీ అండ్ కిరణ్ ఆర్ ద మెయిన్ గైస్. కిరణ్ కమింగ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్ వేర్ హీ ఈస్ యూజ్డ్ టు దిస్ ఫైన్ డైన్ ప్లేసెస్, బిజినెస్ మైండ్ సెట్. ఫైన్ డైన్ వచ్చే వెంటనే కస్టమర్కి కుర్చీలు లాగాలి, కూర్చోబెట్టాలి, పైన ఏసీ ఉండాలి, మెనూ ఉండాలి, మెనూలో సూప్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్సు, డెజర్ట్స్, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉండాలి. మా వాడు మైండ్ సెట్ అది ఫస్ట్ వెన్ వి ఇనీషియల్లీ స్టార్టెడ్. నేను మొత్తం ఐప్యాడ్ తీసుకుని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ వాజ్ లైక్ హాఫ్ హార్టెడ్లీ లెట్స్ డూ ఇట్ అన్నాడు. బట్ దెన్ హీ రియలైజ్డ్ సో దెర్ ఈస్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్ ఇన్ ద బిజినెస్. ఏం చేస్తున్నావు బాబా, 8 నెలలు అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయమంటే ఆ ప్రాసెస్లోనే మా వాడు నాకు సింక్ అయ్యాడు. ఓకే, కోవిడ్ టైము చాలా బాగా హెల్ప్ చేసింది మా ఇద్దరికి. వివర్ ఇన్ ఎ వెరీ డీప్ షిట్, మొత్తం దాచుకుని డబ్బులు ఉంచుకొని, ఉన్నది పోయి ఉంచుకుంది పోయి అన్నట్టు వివర్ లైక్ ఇన్ ఎ వెరీ డీప్ షిట్. అండ్ దెన్ వీఆర్ డూయింగ్ ట్రయల్స్, వీఆర్ డూయింగ్ ఓన్లీ ట్రయల్స్, వీఆర్ డూయింగ్ ట్రయల్స్. One random night at 1 o'clock in the night I texted in the group saying that we are giving 100 biryanis for free tomorrow to the Zomato and Swiggy boys. I read some articles stating that out of Zomato boy పొద్దున్న సాయం దాకా పని చేస్తే he couldn't even afford to buy a food because ఈ లాక్డౌన్ వల్ల ఇట్లా. And then let's అది ఇట్స్ నాట్ ఏమంటారు, ఏదో ఇంటెన్షనల్గా చేసింది, ర్యాండమ్గా నాకు నైట్ 1 గంటకు ఆలోచన వచ్చింది, లెట్స్ డూ ఇట్ అన్న. వెంటనే మెసేజ్, నువ్వేమో బిర్యానీ పొట్లం కట్టాలంటావు, నువ్వేమో బిర్యానీ బాక్స్లో ఇవ్వకూడదు అంటావు, నీ రెసిపీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎ షెఫ్. అవును, షెఫ్ లేడు, మా కాన్సెప్ట్కి షెఫ్ లేడు. షెఫ్ లేనప్పుడు సరే ఇప్పుడు మనం 3 వేరియంట్స్ నుంచి చూద్దాం బ్రో. ఒకటి మాది, ఒకటేమో ట్రెడిషనల్గా త్రీ జనరేషన్స్ నుంచి వచ్చింది, ఒకటేమో ర్యాండమ్గా ఎవరో సంబడి హూ ఇస్ నాట్ ఇన్ టు F&B బిజినెస్ వాంట్స్ టు స్టార్ట్ ఫుడ్ బిజినెస్. ఫస్ట్ నాకు చెప్తున్నా. సో నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి బాబీ, కిరణ్ అన్నారు. లేదు వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ టుమారో అని చెప్పి మేము వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ బిర్యానీ ట్రయల్స్ చేస్తానే వీ స్టార్టెడ్ డూయింగ్ ద బిర్యానీ. ఒక పోస్ట్ పెట్టాం, బాబు స్విగ్గీ జొమాటో బాయ్స్ ఎవరికన్నా బిర్యానీ కావాలి అంటే ప్లీజ్ కమ్ డౌన్ టు ఇంటి భోజనం బేగంపేటలో మధ్యాహ్నం రండి అని చెప్పి. సో మాకు అక్కడ ఏం హెల్ప్ అయింది అంటే ప్యాక్ చేయడం అలవాటైంది. ఇప్పుడు సత్యబాబు బిర్యానీ చూసామంటే నువ్వు ప్యాకేజింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఏమైనా సైకాలజీ ఉందా ప్యాకేజింగ్ బిహైండ్, అంటే రీజన్ కానీ? నో బ్రో, లైక్ 80s how do you used to get a biryani, 90s how do you used to get a biryani? ఫస్ట్ పొట్లంలో వచ్చేది, దాని తర్వాత ఫాయిల్ పేపర్లో వచ్చేది, ఐ మీన్ దట్ పేపర్, అండ్ దెన్ బాక్సెస్ కేమ్, రైట్, దెన్ బకెట్స్ కేమ్, దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్యాకేజింగ్ దిస్ థింగ్, ఆల్ దిస్ థింగ్. సో వీ వాంటెడ్ టు గివ్ దట్ ఫీల్. నా ఫీలింగ్ ఏంటంటే ఇస్త్రాకులో బిర్యానీ తింటే ఆ వేడికి ఇస్త్రాకు ఫ్లేవర్ బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. సో దాన్ని మేము ట్రై చేసి కట్టి అలా జొమాటో స్విగ్గీ బాయ్స్కి ఇస్తాం మొదలుపెట్టి వీ డోంట్ వాంట్ టు స్టాప్. లాక్డౌన్ ఎత్తేసారు, అన్నీ అయిపోయినాయి. స్విగ్గీ జొమాటో బాయ్స్కి ఇచ్చాం, ఓకే, తర్వాత లాయర్స్కి ఇచ్చాం, జడ్జెస్కి ఇచ్చాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, హాస్పిటల్స్కి ఇచ్చాం, ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇచ్చాం, బ్యాంక్స్కి ఇచ్చాం. సో ఇప్పుడు ఈ అన్నిటిలో కూడా యూ హ్యావ్ హై అండ్ లో అండ్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అందరూ ఉన్నారు కదా. అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కారం లేకుండా బిర్యానీ ఇచ్చాం చాలా రోజులు, ఫుల్ కారం అన్నది ఇచ్చాం, తర్వాత మీడియం స్పైస్ ఇచ్చాం. అండ్ ఇప్పటికి సత్యబాబు అంటే కారం వేయడం, అమ్మ గొడ్డు కారం వేస్తున్నాడు రైడు అని చెప్పి అంటారు బయట జనాలు. అప్పుడు దట్స్ హౌ వి స్టార్టెడ్. అంటే మెజారిటీ విన్ అయిన రెసిపీని పిక్ చేసుకున్నాం. అండ్ దెన్ దానికి కిరణ్ ఏం చేసేవాడు అంటే, కిరణ్ యూస్ టు డు ద ఫుడ్ కాస్ట్. ఇప్పుడు జనరల్గా యూ హ్యావ్ టూ FCs బ్రో. ఒక ఫుడ్ బిజినెస్లో 2 FCలు ఉంటాయి. వన్ ఈజ్ ఫుడ్ కాస్ట్, వన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. అవును, అసలు ఫుడ్ కాస్ట్ ఎవడో తీయడు. ఎందుకు తీయడు? బికాజ్ యూ హ్యావ్ లైక్ 300 ఐటమ్స్ ఉంది మెనూ. 300 ఐటమ్కి ఫుడ్ కాస్ట్ తీయాలండి, నీ వల్ల అవుద్దా? చాలా కష్టం. అవ్వదు కదా. ఎన్ని రోజులు కష్టపడాలి? 2 ఏళ్ళు కష్టపడాలి ఆడి.
ఓకే ఇప్పుడు అన్నిసార్లు ఒకటే వేస్తాడంటే 8 కదా, ఒకటే క్వాంటిటీ వేస్తాడంటే 8 కదా. ఇప్పుడు నా దగ్గర 12 ఐటమ్లే ఉన్నాయి మెనూలో. 12 ఐటమ్కి ఫుడ్ కాస్ట్ చేయడం ఈజీయే కదా. బట్ ఇట్ టుక్ 8 months ఫర్ అస్. ఓకే. రెసిపీ స్టాండర్డ్స్ చేసుకున్నాం, ఈ అన్నిటికీ ఈక్వలెంట్గా సమానంగా అన్ని రా మెటీరియల్ ఏదైతే ఉందో అది సమానంగా వేయాలి, ఇదే క్వాలిటీ వేయాలి, ఇదే చేయాలి. వీ హ్యావ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫుడ్ కాస్ట్ అంటే ఏమేమి వస్తాయి, ఈ ఫిక్స్డ్ కాస్ట్లో ఫుడ్ కాస్ట్ అంటే కొంతమంది గ్యాస్ కలుపుతారు బ్రో, కొంతమంది గ్యాస్ కలపరు. మేము గ్యాస్ కలపం. ఫుడ్ కాస్ట్ అంటే నువ్వు వాడే నూనె దగ్గర నుంచి రైస్, గ్రాసరీ మొత్తం అంతా ఫుడ్ కాస్ట్ వస్తుంది. లిస్ట్ అంతా ఫుడ్ కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీకి నువ్వు ఏమేమి వాడతావు? నెయ్యి వాడతావు, రైస్ వాడతావు, ఆయిల్ వాడతావు, వాటర్ వాడతావు, స్పైసెస్ అన్నీ వాడతావు, బాస్మతి రైస్ వాడతావు, సో మసాలా వాడతావు, పెరుగు వాడతావు, పాలు వాడతావు, కారం వాడతావు, ఉప్పు వాడతావు, పసుపు వాడతావు. ఎంత ఫుడ్ కాస్ట్? నీ ఫిక్స్డ్ కాస్ట్లు ఏంటి? నీ హెచ్ఆర్, నీ రెంట్, నీ ఎలక్ట్రిసిటీ, నీ వాటర్ బిల్లు, నీ గ్యాస్ బిల్లు. గ్యాస్ బిల్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అటు ఇటుగా. సో దాన్ని కూడా ఫిక్స్డ్ కాస్ట్లో మేమైతే వేసేసుకుంటాం ఫిక్స్డ్ కాస్ట్ కింద. సో ఈ 2 FCల్ని ఎవరైతే కరెక్ట్గా చేసుకుంటారో నువ్వు ఎంత కమ్మాలి అన్నది ఆలోచన ఫస్ట్ నీకు కరెక్ట్గా సెట్ అవుద్ది. నేను నుండి అన్ని చేసే ప్రైసింగ్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నేను ఒక్కనే ఉన్నాను అనుకో, ఇవన్నీ తెలుసు కానీ చేయడం నాకు అంత ఓపిక ఉండదు, బద్ధకం అనుకో. మా కిరణ్ ఉన్నాడు కాబట్టి దాన్ని మొత్తం అంతా నీట్గా లైన్ చేసి, బాబా మనకి ఎక్స్ అవుతుంది ప్రైస్, ఎంత కమ్ముదాం. ఓకే. డే 1 నుంచి మీకు క్లారిటీ ఉంది? డే 1 నుంచి, రైట్ ఫ్రమ్ డే 1. ఇప్పుడు నాకు మా సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇవన్నీ లెర్నింగ్ ప్రాసెస్ బ్రో. మనం ఇప్పుడు మా సత్వా బిర్యానీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫుడ్ కాస్ట్లు అన్నీ తెలిసినాయి, ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ తెలిసినాయి, మేము ఏ ప్రోడక్ట్ ఎంత కమ్మితే మాకు ఎంత మార్జిన్ వస్తుంది తెలుస్తుంది, ఎంత వాల్యూమ్ చేస్తే ఎంత బిజినెస్ పెరుగుతుంది, ఒకవేళ వాల్యూమ్ తగ్గితే మేము ఎంత మాకు మంత్ ప్రాఫిట్స్ ఎంత తగ్గుతాయి. సో ఆల్ దీస్ వీ హ్యావ్ ఎన్ ఐడియా. సో దెన్ మనకి షెఫ్ డిపెండెన్సీ లేదు, షెఫ్ మీద డిపెండ్ అవ్వట్లేదు మేము. ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు? బికాస్ వీ హ్యావ్ ద రెసిపీస్ ఆన్ యువర్ ఓన్. ఒక మంచిగా ఇంత 5 పేజీలో 6 పేజీలో బుక్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం, దీని ప్రకారం చేయండి అని చెప్పాం. సో అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంత బాగున్న తర్వాత సడన్గా థెఫ్ట్ జరుగుతుంది, గ్రాసరీ పోతుంది, ఓకే, జీడిపప్పు పోతుంది, బాదం పాలు బాటిల్ అమ్మేస్తున్నారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు. మాకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ డే 1 నుంచి ఉంది, కాబట్టి చిన్న సెటప్ ఉండదు. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇస్ వెరీ బిగ్ అండ్ డూయింగ్ చాలా బాగుంటుంది మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అని థెఫ్ట్ అవుతుంది, కౌంటర్లో డబ్బులు దొబ్బేస్తున్నారు, అసలు నువ్వు వెళ్ళావు అనుకో నీకు టోకెన్ ఒకటి బిర్యానీ ఇచ్చేస్తున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అప్పుడు మళ్ళీ కూర్చుని మళ్ళీ ఇంకో సిస్టమ్ క్రియేట్ చేసాం. నువ్వు నాకు ఇవాళ సేల్ మొత్తం ఎంత సేల్ అయింది, ఇన్ని పోర్షన్స్ ఫ్రై పీస్ అమ్మాను, ఎన్ని పోర్షన్స్ జాయింట్ అమ్మాను, ఎన్ని పోర్షన్స్ బగార్ రైస్ అమ్మాను, ఎన్ని పోర్షన్స్ ఎగ్ బిర్యానీ అమ్మాను అని చెప్పి ఇఫ్ యూ కెన్ గివ్ మీ మేము సాఫ్ట్వేర్ ఇలాంటివి కూడా ఓన్లీ ప్రాపర్ ఎక్సెల్ షీట్ బ్రో. ఓకే, ప్రాపర్ ఎక్సెల్ షీట్లో నాకు ఏదేది ఎంత అయిందో చెప్తే సేల్ లోపల స్టోర్లో ఉన్న స్టాక్కి దీనికి మ్యాచింగ్ సరిపోతుంది బ్రో. వీ కాల్ ఇట్ మ్యాజిక్ షీట్. ఇదంతా మా కిరణ్ చేశాడు. అంటే ఐడియా నాకు ఇలా కావాలి బాబా అంటే చేసి పెడతాడు. ఓకే. సో ఆ సింక్ ఉండాలి బ్రో. ఇప్పుడు కొంతమంది వీ హ్యాడ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఇన్ ద బిజినెస్. సో ఒక్కొక్క యాంగిల్ చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక్కడే ఫుడ్ బిజినెస్ పెట్టే సూపర్ సక్సెస్ కొడితే పెచ్చోడు అయిపోతావు నువ్వు. ఎందుకు హ్యాండిల్ చేయలేం బ్రో. ఎన్ని పనులు ఉంటాయి బ్రో. ఏమేమి ఉంటాయి అసలు? ఏముంటాయండి బ్రో, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. నువ్వు ఒక వెండర్ దగ్గర తీసుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాచీ తీసుకుంటున్నావు, మేము తీసుకుని 3,200 ఇలాచీ, పొరపాటున 3,500 వేస్తే నీకు తెలుస్తుందా? తెలియదు కదా. లేదా ఇంకో వెండర్ వచ్చాడు, ఈజ్ గివింగ్ ద సేమ్ క్వాలిటీ ఫర్ 2,600, నీకు తెలుస్తుందా? ఇన్ని పనులు మీకు తెలియదు కదా. గ్యాస్ ఉంది, ప్రతి గ్యాస్ బండ్లోనూ కనీసం ఒక 1/2 kg 30 kg వేస్ట్ అయిపోతూ ఉంటుంది. షెఫ్ గారు తీసి బయటపడేస్తూ ఉంటాడు, అటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. పొద్దున్న చికెన్ వస్తుంది, ఒక 100 kg చికెన్ వచ్చింది, రాయడానికి 100 kg వచ్చిందని రాస్తారు, బట్ వచ్చి 70 kg వచ్చింది అనుకో. జరుగుతుండే ఇలాంటివి జరుగుతాయి, ప్రతి రెస్టారెంట్లో జరుగుతాయి. ఓకే. నాకు తెలిసిన ఒక రెస్టారెంట్, నేను ఒక నైట్ ఆడేం చేస్తున్నాడు తెలుసా, పైన ఇసురుతున్నాడు. ఏంట్రా ఇసురుతుందంటే లవంగం ప్యాకెట్లు, ఇలాచీ ప్యాకెట్లు ఉంటాయి కదా, 5 kg ప్యాకెట్లు, అవి ఇసురుతున్నాడు. ఓనర్కి నేను వెంటనే ఫోన్ చేసి ఇలా జరుగుతుందిరా బాబు అంటే వెళ్ళి అని పట్టుకుని CCTV. ఇలాంటి నాకు తెలిసే కొన్ని కథలు నువ్వు రెస్టారెంట్ ఓనర్ని కెలికావంటే ఇలాంటి కథలు బోల్డ్ ఉంటాయి. సో ఒకళ్ళ వల్ల అవ్వదు బ్రో. సేల్ అయింది, అకౌంట్స్ ఒకళ్ళు చూసుకోవాలి, శాలరీస్ చూసుకోవాలి. శాలరీస్ కాకుండా మళ్ళీ రెంట్లు,
నువ్వు ఆపరేషన్స్ చూసుకుంటావా, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చూసుకుంటావా, కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తావా, టేస్ట్ గురించి చూస్తావా, ఎన్ని పనులు ఉన్నాయి నీకు తెలియకుండానే. అవును. సో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు కొత్త అవుట్లెట్ పెడుతున్నావు, సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ అవుట్లెట్ని చూసుకుంటావా లేదంటే కొత్త అవుట్లెట్ని చూసుకుంటావా. సో వెన్ నేను 2006లో ఉన్న ఐడియాని 2021లో స్టార్ట్ చేయడానికి ఓన్లీ రీజన్ రైట్ పీపుల్ కావాలి అని చెప్పి. కిరణ్ ఏమో లెక్కలు రాసేవాడు, బాబీ నేనేమో లోపల వేసేవాళ్ళం వండడం. రెసిపీ అంటే మాకేం రాదు బ్రో, మాకు వంట అంటే ఏమొచ్చు, బ్యాచిలర్స్ కింద ఏం వండుకుని ఉంటాం చెప్పు. బిర్యానీ చేస్తాం, చికెన్ ఫ్రై చేస్తాం, ఇది 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 అని చెప్పి ఇలా చేసుకుంటా వచ్చి వీ క్రియేటెడ్ సమ్ రెసిపీ. సో ఇప్పుడు ఈ మ్యాజిక్ షీట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే నాకు మొత్తం నిన్న రా మెటీరియల్ ఎంత ఖర్చు అయింది మ్యాచ్ అవుతుంది. సో 1-2% డీవియేషన్ ఈజ్ ఓకే. సో వీ హ్యావ్ ఫిక్స్డ్ అనమాట 180 grams to 200 grams ఆఫ్ చికెన్ ఫర్ ఎవ్రీ బిర్యానీ, 650 grams to 700 grams ఆఫ్ రైస్ ఫర్ ఎవ్రీ బిర్యానీ. రెగ్యులర్ నార్మల్ బిర్యానీ కొనుక్కుంటే అంతకన్నా తక్కువ వచ్చింది అనుకో మా వాడే తప్పు చేసినట్టు. 180 grams to 200 grams అన్నది ద మీట్ వాట్ వి గివ్. అంటే రా మీట్ మనం వచ్చిందని మనం కుక్ చేసిందని అంత ఇవ్వాలన్నది. అది ఎక్కువ వేసుకుంటే వెళ్ళాడు అనుకో ఎక్కడన్నా ఒకళ్ళిద్దరికి పడతా ఉంటుంది కదా, దట్స్ ఓకే. ఆ 1-2% డీవియేషన్ మేము పెద్ద లెక్క చేయట్లేదు. కానీ 100% నెక్స్ట్ డే మార్నింగ్ 11:30-12 o'clock వీ హ్యావ్ ఎ రిపోర్ట్ క్రిస్టల్ క్లియర్గా మా రా మెటీరియల్ ఎంత ఖర్చు అయింది అని చెప్పి. నోబడీ ఎల్స్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఐటమ్స్ దే హ్యావ్ ఆన్ ద మెనూ. అంటే లైక్ మెనూ ఎంత పెద్దగా ఉంటే అంత కష్టమైపోతుంది బిజినెస్ చేయడం. షెఫ్కి కష్టం అవుద్ది. ఇక్కడ నీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మేము ఇప్పుడు కొంతమంది గ్రాసరీ ఎలా తీసుకుంటారంటే బ్రో ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటారు. మేము అలా చెయ్యం. మాకు స్పెసిఫిక్ ప్రతి దానికి ముగ్గురు వెంటర్లను పెట్టుకున్నాం ఎక్సెప్ట్ స్పైసెస్ మేము టక్కయ్య అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుంటాం. వాళ్ళ దగ్గర ఏంటి అంటే క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి తీసుకుంటాం అనమాట. సో వీ నెవర్ డీవియేట్ ఫ్రమ్ దెమ్. బట్ అదర్ దెన్ దట్ ప్రతి దానికి వీ హ్యావ్ 3 వెండర్స్. రేట్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం, ఎవడెంత ప్రైజెస్ ఏంటి చూసుకుంటూ ఉంటాం. పెద్ద మెనూ ఉన్నప్పుడు షెఫ్కి నాకు ఇది కావాలి, 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 ప్రతిరోజు ఏదో ఒక ఇది అవుతూ ఉంటుంది అనమాట. మాకు అలా కాదు, మాకు రైస్ కావాలి, గ్రాసరీ కావాలి, స్పైసెస్ కావాలి, కారం కావాలి. ఓకే, సో లిమిట్ అయిపోయింది కదా నీకు పేపర్ కావాలి, బౌల్స్ కావాలి. సో మొత్తం మీద కలుపుకుంటూ 20 మంది వెండర్లు ఉంటారేమో మాకు, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్, ఇంక్లూడింగ్ వైఫై. సో నాకు ఇప్పుడు ఈజీ కదా ట్రాక్ చేసుకోవడానికి. నీకు తెలియకుండా ఎక్కువ ఒక దగ్గర నుంచి ఒకటి రోజు పర్చేస్ చేస్తాను అనుకో. తర్వాత ఏం చేసాం, మేము డీసీ అని ఒకటి పెట్టుకున్నాం. డీసీ ఎందుకు పెట్టుకున్నాము అంటే ఇన్ స్టోర్ పర్చేస్ లేకుండా చేసాం. అంటే ఇప్పుడు సత్యబాబు బిర్యానీ మోసాపేటలో ఉంది, ఉప్పల్లో ఉంది, కుకట్పల్లిలో ఉంది, కేపీహెచ్బిలో ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్సో ఇన్ కొండాపూర్ ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసాం. ఇక్కడ 4 అవుట్లెట్లలో కూడా ఎక్కడా కూడా వాటర్ బాటిల్ కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ కొనరు. అయ్యే కాదు, ఏది కొనరు. అర్థమైందా నీకు? ఇప్పుడు 4 అవుట్లెట్లో నుంచి నాకు రోజు పెట్టి క్యాష్ నాకు 10,000 కావాలి, 20 కావాలంటే ఎన్నెన్ని ట్రాక్ చేస్తాం, ఎంత కొంటాం, ఇంపాసిబుల్ కదా. మాకు ఒకటే పాయింట్, ఏది కొన్నా సరే అక్కడికే రావాలి. అక్కడి నుంచి నా తలనైపు నేను పంపించుకుంటాను. ఇంత ఈ F&B మీద ఇంత లెర్నింగ్స్ కానీ ఇంత డీటెయిలింగ్ కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను ముందు అంటే చూశాను బ్రో, దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ. అంటే ఇప్పుడే కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఫుడ్ మీద, ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని చెప్పి. నేను ఏదో ర్యాండమ్గా షటర్ దొరికింది కదా అని చెప్పి బిజినెస్ పెట్టే టైప్ కాదు. ఒక సైడ్ నుంచి చూస్తుంటే ఇట్స్ సో హ్యాపీ. అంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బిర్యానీ మీద ప్యాషన్తో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేసి ఒక రెసిపీని ఫైండ్ అవుట్ చేసి ఆ రెసిపీతోని సత్యబాబు బిర్యానీ ఇంత సక్సెస్ఫుల్ చేశారంటే ఇట్స్ వినడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక సైడ్ నుంచి యు సీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇట్స్ క్రేజీ థింగ్ కదా. అంటే చాలా మంది మనం కూడా ఇలాగ ఏదైనా స్టార్ట్ చేద్దాం, మనం కూడా ఇలాగ స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళందరికీ ఇట్స్ రియల్ ఇన్స్పైరింగ్ థింగ్ కదా. ఇక్కడ ఇంకోటి గమనించాను నువ్వు, నేను 2006 నుంచి ఐడియాని మైండ్లో పెట్టి తిరుగుతున్నాను. నేను చూస్ చేసుకున్న పీపుల్ని చూడు నువ్వు. ఒకళ్ళేమో ఆల్రెడీ పొద్దుంచి సాయం దాకా నువ్వు ఏ పని చెప్పినా చేసే వ్యక్తి ఒకతను, ఈజ్ ఆల్రెడీ ఇంటూ అంతకుముందు ఏదో బిజినెస్లు చేసి ఉన్నాడు. ఒకతను F&Bలోనే ఉన్నాడు, ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్ కిరణ్. ఒకతను ఏ పని చెప్పినా సరే ఓపిక చేసే అతను ఒకతను. ఏదన్నా ఎవరిదైనా మాడాలి, ఏదైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాలంటే ఒకతను. ఇలా నేను చూస్ చేసుకున్నా మనుషుల్ని.
స్ట్రాంగ్ టీమ్ స్ట్రెంత్ లేకుండా రవిగడ్ వల్ల అయిపోతుందని నేను ఇప్పుడు కూడా ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్ వేర్ కిరణ్ అండ్ బాబీ ప్లేస్ ఎ మేజర్ రోల్. బట్ కాన్సెప్టలైజేషన్ చేయడం, సోల్ క్రియేట్ చేయడం అంతా నేను క్రియేట్ చేశాను. అండ్ దర్ ఆర్ 2 people who runs the show. Like there are 5 people who are taking care of the whole business. కానీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్పిరేషన్గా తీసుకుని మాత్రం ఫుడ్ బిజినెస్ దెక్కండి బ్రో. ఇట్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హెడేక్స్ ఇన్ ఇట్. ఇప్పుడు నేను చెప్తుంటే కొంతమంది ఎవరు మన ఇలాగే ఒక వీడియోలో ఏదో చెప్తే ఏముంది కాంపిటీషన్ తక్కువ చేయడానికి ఇలా చెప్తున్నాడు వీడు అని చెప్పి ఏదో కమెంట్ పెట్టారు ఎవరో. దానివల్ల ఉపయోగం ఏముంది బ్రో? ఇప్పుడు చాలామంది నన్ను, మీకు తెలిసింది నా కథ నేను చెప్తున్నాను, నాలాంటి కథలో ఆఫ్ ద స్క్రీన్ చాలా ఉన్నాయి, చాలా వింటున్నాను కూడా. ఏది ఫెయిల్ అయినాయి, సక్సెస్ అయినాయి కాదు. సక్సెస్ అయినాయి ఏమన్నా అయ్యేళ్ళ సక్సెస్ అని చెప్పి అనుకుంటారు, బట్ వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఫెయిల్ అయినాడు కూడా అంతే స్ట్రగుల్ ఉంటుంది బ్రో. వాళ్ళు వస్తారు పాపం, వాళ్ళు తెలియక దిగుతారు బ్రో, తెలియక దిగి దొరికేస్తారు. షఫ్లతో ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఇంకోటి సెకండ్ పాయింట్ మనం ఆడుకున్నారు, విల్ కమ్ వన్ బై వన్. సెకండ్ పాయింట్, వాళ్ళు కొన్ని తరాల నుంచి వాళ్ళు అదే బిజినెస్లో ఉంటారు బ్రో. కేక్ వాక్ ఫర్ దెమ్. స్క్రాచ్ నుంచి అన్ని తెలుసు. దే ఆర్ ఇంటూ దిస్ బిజినెస్ ఫ్రమ్ 60 years 70 years. దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ రన్నింగ్ ద షో. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్, కరాచీ బేకరీ ఉంది, గోవింద్ బండి ఉంది, సంపత్ ఉన్నాడు స్పైసీ వెన్యూ, శ్రీకన్య ఉంది, కాకతీయ ఉంది. ప్రతి వాళ్ళు మినిమం 30 years నుంచి ఉన్నవాళ్ళే కదా. ఇంకెవరు ఉన్నారు? సితారా గ్రాండ్ ఉంది. ఇట్స్ అ ఫ్యామిలీ బిజినెస్. వాళ్ళు 30-40 years నుంచి వాళ్ళు రన్ చేస్తుంది. ఆ మనిషిని చూస్తే స్కాన్ చేస్తారు అలాగా. ఈడు ఏంట్రా, ఈడు కరెక్టా కాదా, ఈడు అసలు కరెక్ట్గా ఉన్నాడా లేదా ఏంటి అన్నది. ఇట్స్ లైక్ దే హ్యావ్ దట్ పర్టికులర్ గుణం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది వస్తూ ఉంటుంది. వాళ్ళు అదే బిజినెస్లో పుట్టారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చేయడం కూడా చూశారు. సో ఫర్ దెమ్ ఇట్స్ ఈజీ కేక్ వాక్. ఇప్పుడు ఏదైనా కొత్తగా, నాకు తెలిసిన వాళ్ళు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఒక రెస్టారెంట్ కొత్త బ్రాండ్ స్టార్ట్ చేయడానికి హీస్ టేకింగ్ హిస్ ఓన్ స్వీట్ టైమ్, విచ్ ఈస్ వెరీ గుడ్. విచ్ ఈస్ వెరీ 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 గుడ్. రీజన్ ఏంటి చెప్తాను చూడు. ఒక్కలే నాకు ఎంత తెలుసు కదా అన్న యారగెన్స్ ఉండి, కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి పెట్టుంటే మొత్తం దొరకదు. డెఫినెట్గా ఆ బ్రాండ్ సూపర్ సక్సెస్ అవుద్ది. ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద, నేను బిగ్ డాడీ అని పిలుచుకుంటా ముద్దుగా ఆయన్ని. హీఈస్ లైక్ అసలు ఆ బిజినెస్ వాల్యూమ్, ఇట్స్ లైక్ డిఫరెంట్ బాల్ గేమ్. అసలు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. వేరే స్టేట్స్ కూడా వచ్చి అక్కడ ఫుడ్ తిని వెళ్తారు. ఎవరు ఉన్నారు, ఐ డోంట్ వాంట్ నేమ్ ఏం. కానీ ఆయన సెకండ్ బ్రాండ్ స్టార్ట్ చేయడానికి హీఈస్ టేకింగ్ హిస్ ఓన్ స్వీట్ టైం. చెక్కుతున్నాడు. మొన్న మెసేజ్ పెట్టాను, రాజమౌళి జక్కన్లాగా ఉన్నావు నువ్వు కూడాను, బాహుబలి అంత హిట్ అవుద్దన్నా అని చెప్పి పెట్టా. రీజన్ ఏంటి అంటే ఆ డీటెయిలింగ్ లేకపోతే వర్కౌట్ అవ్వదు బ్రో. ఎఫ్ఎన్బిలో ఇప్పుడు నేను ఏదో నాకు షటర్ దొరికింది. ఇప్పుడు 3వ కేటగిరీకి వద్దాం. నాకు షటర్ దొరికింది, ₹1,00,000 రెంట్ చెప్తున్నాడు, 70,000 బేరం ఆడాను, 70,000 ఇచ్చేసాడు వీడు, సూపర్ తోపు, మనం స్టార్ట్ చేద్దాం పద అన్నది వర్కౌట్ అవ్వదు బ్రో. అలా కాదు, యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. కొన్నాళ్ళు దాని మీద పని చేసి చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్. వాట్ డూ యూ సే టు సంబడి, నాకు ఫుడ్ అంటే చాలా ప్యాషన్, అందుకని చెప్పి నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా జనరిక్ ప్యాషన్ అందరికీ ఉంది కదా బ్రో. తిండంటే ఎవరికి ఇష్టం లేదు. అస్సలు ఏమీ తిన్నాడు కూడా ఇడ్లీ తింటే బాగుండని చెప్పి అనుకుంటాడు కదా. సో ఆ ప్యాషన్ అనేది అందరికీ ఉంటుంది. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ నీడ్ టు రియలైజ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ స్కిల్. జనాల్ని మేనేజ్ చేయడానికి ఉండాలి. నువ్వు వెళ్ళిన తర్వాత నీకు తెలియకుండానే నీ వెనకాల 10 మంది పనిచేస్తూ ఉంటుంటే 10 మందిలో నెలకు ఒక 3 మారిపోతూ ఉంటారు స్టాఫ్. ఇక్కడ అక్కడికి పౌచింగ్ జరుగుతూ ఉంటుంది. నీ మెంటల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ ఉండదు. ఫెయిల్ అయితే ఒక బాధ, సక్సెస్ అయితే ఒక బాధ. సక్సెస్ అయితే నెగిటివ్ రివ్యూస్ రాస్తూ ఉంటారు, ఎవరు రాస్తున్నాడో తెలియదు. సేమ్ నీలాగే కాన్సెప్ట్ వేరే వాళ్ళు పెడతా ఉంటారు. బట్ దట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, జరుగుతూ ఉంటుంది. నీ దగ్గర ఉన్న స్టాఫ్ని మొత్తం పౌస్ట్ చేసుకుని ఒక సింగిల్ నైట్లో లేపేస్తారు మొత్తం. ఎవరో వస్తారు, అసలు ఫుడ్ మంద కూడా కాదని మనకు తెలుసు, ఫుడ్ పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేస్ చేయడం నువ్వు రెడీగా ఉండాలి. ద డార్క్ సైడ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్. డార్క్ సైడ్ ఉంది, ఇట్స్ అదర్ సైడ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్. లైక్ కొంతమంది ఇంటెన్షనల్గా గొడవ పెట్టుకుంటారు, ఇంటెన్షనల్గా. కొంతమంది ఇంటెన్షనల్గా ఈ బిజినెస్ బాగుంది అనుకుంటే స్టాఫ్ని మొత్తం లేపుకెళ్ళిపోతారు. నీ మాస్టర్తో మాట్లాడుతూ ఉంటారు బయట నుంచి, ఎవరో ర్యాండమ్గా వచ్చి, ఎవరో తెలియదు. ఇలాంటి కష్టాలు బోల్డ్ ఉంటాయి బ్రో. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు నేను వీడు సక్సెస్ అయిపోయాడు, వీడు వద్దని చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటే అది మీ ఇష్టం. బట్
వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ నేను కూడా ఇంక 3 ఏళ్ళు బ్రో, ఇంక 3 ఏళ్ళ తర్వాత ఇంక నా వల్ల కాదు, చాలు. సీన్ 3 years తర్వాత హ్యాపీలీ సముద్రం పక్కన ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి తప్పించి ఎవరు మీలాంటి వాళ్ళు వస్తే భోజనం వండి పెట్టాలి. కానీ ఈ టెన్షన్ అయితే ఇంకోటి నాగ చైతన్య బ్రో, ఇప్పుడు ఆయన ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్కి ప్యాషన్ ఉంది. ఫుడ్ అంటే ఫుడ్ అంతే, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్కి ఫుడ్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి? టు బి ఆనెస్ట్ అవసరం లేదు కదా. కానీ ఈజ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రాండ్స్ క్లౌడ్లో ఉన్నాయంటే షోయూ అండ్ స్కూజీ. ఆయన షోయూ గురించి నాకు తెలియదు బ్రో, షోయూ దానికి ముందు నాకు పరిచయం లేదు, షోయూ తర్వాత నాకు పరిచయం. స్కూజీ స్టార్ట్ చేయడానికి 9 months పట్టింది బ్రో. ద అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ ఈ హ్యాడ్ డన్ బిఫోర్ స్కూజీకి. తర్వాత ఎన్నాళ్ళు వర్క్ చేశారని నాకు తెలుసు, అది నాకు 6 months బ్యాకే తెలుసు, ఓపెన్ చేస్తారని తెలుసు, వర్క్ జరుగుతుందని తెలుసు. 9 months 10 months బ్రో, దేవర్ టేస్టింగ్, దేవర్ డూయింగ్ డిఫరెంట్ వేరియంట్స్. ఈరోజు కొడితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ మంత్లో. మొత్తం పాజిటివ్ రెస్పాన్స్. ఇట్స్ పాజిటివ్ నెగిటివ్ రెస్పాన్స్. ఇప్పుడు నీకు సినిమా ఉంది, నీకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఆ రెస్పాన్స్ అన్నది డజంట్ మీన్ యువర్ సక్సెస్ కదా బ్రో. ఫస్ట్ మంత్ కొడితే అసలు ఆ నెంబర్స్ కానీ అవి కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ అంట. మరి నెంబర్స్ నాకు తెలియదు కదా, ఇంటర్నల్ నెంబర్స్ నాకు ఎలా తెలుస్తాయి, బట్ నాకు తెలిసిన అదర్ సోర్సెస్ నుంచి దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ఆ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఉండాలి బ్రో, ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇన్ డెప్త్ ఇది ఉండాలి, రీసెర్చ్ ఉండాలి. సెన్స్ అంటే ఏదో చెయ్యాలని కాదు, ఏం చేస్తున్నావు, ఎలా స్టార్ట్ చేస్తున్నావు, రోడ్ మ్యాప్, కొలాబరేటెడ్ విత్ అదర్ పార్ట్నర్స్. ఇప్పుడు నాగ చైతన్య ఇప్పుడు ఇఫ్ యూ రియలీ వాంట్స్ టు కొలాబరేట్ విత్ ఎనీబడి కెన్ కొలాబరేట్ కదా, బట్ వైజ్గా చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా వైజ్గా చూస్ చేసుకున్నాను పార్ట్నర్స్ని. అంటే కొంతమంది అంటారు పార్ట్నర్స్ గొడవలు వస్తే, కొన్ని మనం అవతల చేసింది మనకు నచ్చకపోయినా సరే కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. 10+10 100 అంటే ఓకే అనాలి. ఇప్పుడు సో దట్స్ హౌ యూ నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అలా చేసుకుంటా మల్టిపుల్ నీ లైక్ మైండెడ్ పీపుల్తో బిజినెస్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా లైక్ సత్యబాబు బిర్యానీని ఫ్రాంచైజీ మోడల్కి టర్న్ చేయడం? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రాంచైజీ మోడల్ బ్రో. వై? ఫ్రాంచైజింగ్ నాకు ఎందుకు ఫస్ట్ నుంచి నచ్చదు బ్రో. లైక్ దేర్ ఆర్ లైక్ 2 different. కొంతమంది వచ్చి మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, ఏదో బిజినెస్ కావాలనుకున్నాం, సో వీఆర్ టేకింగ్ అప్ ఫ్రాంచైజ్ అంటారు. ఓకే, సో నాకు అది సింక్ అవ్వదు. ఇంకొకటి ఉంటాడు, వాడి లైఫ్లో కొంచెం చాలా చేసి ఉంటాడు, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హీల్ రియలైజ్ అరే నేను ఎంత కష్టపడుతున్నా కదా, డబ్బులంతా నేను ఆడికి నేను 6% 7% రాయల్టీ ఎందుకు పే చేయాలని చెప్పి అతనికి అనిపిస్తుంది. దెర్ ఆర్ టూ sides ఆఫ్ ద కాయిన్. ట్రూ. అప్పుడు నేనే సొంతంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాడు. ఈలోపు నువ్వు దానికి అగ్రిమెంట్లు చేసి అవి చేసి ఇవన్నీ చేయడం. ఇప్పుడు టీ టైం ఉంది, టీ టైం ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బిర్యానీలో ఫ్రాంచైజింగ్ అంత వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్ సంభవ్. ఓకే, ఎందుకంటే నువ్వు అనుకున్న క్వాలిటీ, నువ్వు అనుకున్న స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలన్న ఇది లేదు కదా. నీకన్నా బాగా ఎక్కువ చేశాడు అనుకో, రేపు సత్యబాబు తీసేసి ఇంకో బోర్డు పెట్టుకుంటాడు. సో మీరు తీపి కబుర్ కోసం ఎప్పుడైనా అనౌన్స్ చేశారా బయట అది కూడా మీదే అని? అది యాక్సిడెంటల్ కిట్ బ్రో. టెల్ మీ ద స్టోరీ ఏంటి? దాన్ని ఎప్పుడు పెద్ద ఫోకస్ చేయలేదు నేను. అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ మై వైఫ్ అండ్ కిరణ్స్ వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ ద బిజినెస్. సో నాకు దానికి పెద్ద బేసిక్గా మూసాపేట్ అవుట్లెట్లో వెన్ వీ ఓపెన్డ్ వీ టుక్ అవర్ స్వీట్ టైమ్ 8 months వీఆర్ పేయింగ్ రెంట్ ఎవ్రీ మంత్. రెంట్ పే చేస్తుంటే సడన్గా there's a lot of traffic issues. నేను అప్పుడు దాకా నేను నెవర్ మెట్ ద ల్యాండ్ లార్డ్స్. నాకు ల్యాండ్ లార్డ్స్ ఎవరో కూడా తెలియదు. వెళ్ళిన దగ్గర నుంచి ఒకసారి అంతకుముందు నేను ఒక షాప్కి వెళ్తే రెంట్ టక్మని చెప్పి పెంచేశారు. స్ట్రీట్ బెడ్ అని తెలియగానేనా? స్ట్రీట్ బెడ్ అని ఏమో ఎందుకు పెంచేశారు. నేను మరి అంత స్ట్రీట్ బెడ్ అని ఇదంతా కాదు, కానీ పెంచితే నేను అన్నారే నాకు ఇవన్నీ నేను వాళ్ళతో డీల్ చేయడం ఎన్ని నాకు కష్టం, కానీ మీరే చూసుకుంటారు బాబు అని చెప్పి పర్టికులర్ రెంట్ మాట్లాడుకున్నాం. అండ్ దెన్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ బిజినెస్. ప్రతిరోజు వీఆర్ హ్యావింగ్ ఇష్యూస్. కావాలని చెప్పి ఇంటెన్షనల్గా వచ్చి గొడవలు పడతాం ఏదైనా చేస్తుంటే దెన్ ఓనర్ ల్యాండ్ లార్డ్కి నేనే ఫోన్ చేసి, ఏంటి రవి గారు మీరు ఫోన్ చేశారండి, ఇలా గొడవలు అవుతున్నాయండి ప్రతిరోజును, అసలు లాట్ ఆఫ్ ఇష్యూస్ అంటే మొత్తం బిల్డింగ్ మీరే తీసేసుకోండి అన్నాడు. మొత్తం బిల్డింగ్ మీరే తీసేసుకోండి అంటే ఆ వేడిలో ఏమనిపిస్తుంది, రోజు తలనొప్పులు పడతాం కానీ తీసేసుకోవచ్చు కదా. ఆయనకు వచ్చే రెంట్కి ఫ్యాన్సీ నెంబర్ 3 రెట్లు ఇచ్చా. చెప్పడమే ఉంది, ఈజీయే కదా, సంతకాలు పెట్టేటప్పుడు తెలుస్తుంది నొప్పి. అయిపోయిన తర్వాత అంతా ఓకే, స్టార్ట్ ఇంకేముంది సత్యబాబు మనం ఇటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మేము అనుకున్న తర్వాత మా వాస్తు అయిన రామకృష్ణ గారు అని చెప్పి ఉంటారు, హీఈస్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద హోల్ వాస్తు థింగ్ అండ్ ఆల్ అని అడిగితే లేదు అటు వెళ్ళకూడదు రవి
అని చెప్పి అన్నారు. అదేంటి సార్ ఎందుకు వెళ్ళకూడదు అని, అది సౌత్ సైడ్ వెళ్ళకూడదు. ఇదేంట్రా బాబు ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పి తెలియక, సో దెన్ వీ కొలాబరేటెడ్ విత్ వన్ మోర్ ఇది, అండ్ దెన్ వీ స్టార్టెడ్ తీపి కబురు. ఓకే సో దట్స్ నాట్, అది మా ఓకే వెర్టికలే కాదు, బట్ ఇట్స్ గోయింగ్ ఆన్. నైస్ బ్రో. నాకు ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్, అంటే ఫుడ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి మీరు చెప్పినట్టు క్లారిటీ ఉండదు నిజంగా, బట్ దే రియల్లీ వాంటెడ్ టు, అంటే ఒక సీరియస్ పర్సన్ కానీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్క్రాచ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి అంటే బ్రో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో బేసిక్గా ఇది సైడ్ ఇన్కమ్ గురించి కొంతమంది పెడతా ఉంటారు, ప్రిఫర్ చేస్తారు. పెట్టచ్చు. కాకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పార్ట్నర్స్ ఉన్నారు బ్రో, ₹1 కోటి పెట్టుబడి అవుతుంది. ఒక 60% ఓనర్షిప్ ఉన్న ఒక అతను అక్కడ కూర్చొని చేయాలి. మిగతా 40% ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, దే కెన్ స్టార్ట్ ద బిజినెస్. ఇలా స్టార్ట్ చేస్తే మాత్రం ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు లెట్స్ కేటగరైజ్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్. స్ట్రీట్ ఫుడ్, ఓకే, బండీస్, ఫుడ్ ట్రక్స్, డ్రైవ్ ఇన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్, ఫుడ్ ట్రక్, డ్రైవ్ ఇన్, QSR మోడల్, టేక్ అవే, కర్రీ పాయింట్, ఫైన్ డైన్, సూపర్ ఫైన్ డైన్, వెరీ పాష్ రెస్టారెంట్స్. ఇట్లో నాకు కంఫర్టబుల్గా అనిపించేది స్ట్రీట్ ఫుడ్ బ్రో. మంచి మార్జిన్స్ ఉంటాయా స్ట్రీట్ ఫుడ్లో? ఇట్స్ నాట్ అబౌట్ మార్జిన్స్ బ్రో, ఇట్స్ అబౌట్ ఫాస్ట్ మూమెంట్. అంటే నా లెక్క ఏంటి అంటే, నువ్వు ముందు కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయాలి బ్రో, హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఎనీబడి. ఇప్పుడు మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈజ్ అ వెరీ గుడ్ హోటలియర్, ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ 3 generations. ఫర్ సెట్టింగ్ అప్ హిస్ న్యూ బ్రాండ్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకని? హీస్ వర్కింగ్ ఆన్ ద హోల్ కాన్సెప్ట్, డీటెయిల్డ్గా చేస్తున్నాడు. నీకు ఆ డీటెయిల్డ్గా చేసే ఓపిక నీకు ఉండాలి, పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, ఇన్ అండ్ అవుట్ నీకు కనీసం ఒక 3-4 years, 5-6 years నువ్వు ఈ రెస్టారెంట్ ఫీల్డ్లోనూ, రెస్టారెంట్ బిజినెస్లోనూ అవగాహన ఉండాలి. హౌ టు హ్యాండిల్ దిస్ మ్యాన్ పవర్ అన్నది ఉండాలి. తర్వాత నాకు తెలిసి ఏంటంటే బ్రో, నువ్వు ఈరోజు ఏ ఐటమ్ ఉండేవో సాయంత్రానికి ఐటమ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే నువ్వు సక్సెస్ అయిపోయినట్టే బ్రో. ఇట్ వేస్టేజ్ లేకుండా, 0 వేస్టేజ్. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ ఏమనుకుంటావు, నేను 100 బిర్యానీ అమ్ముతాను అని చెప్పి 100 బిర్యానీ తయారు చేసావు. నువ్వు 100 బిర్యానీ లెట్స్ సే 200 రూపీస్ చప్పున వేసుకున్నావు. 100 బిర్యానీ ఇంటూ 200 అంటే ఎంత? 20,000. 20,000లో నీ ఫిక్స్డ్ కాస్ట్లు, నీ ఫుడ్ కాస్ట్ ఇంత మనం మాట్లాడుకున్నట్టు ఈ 2 ఉంటాయి. ఈ 2 కూడా అన్నీ పోను వాళ్ళకి ఒక 15% to 20% మార్జిన్ ఉండొచ్చు. ఓకే, మాకైతే ఇంకా తక్కువ ఉంది. మా లెక్కలు వేరు కాబట్టి మాకు కొంచెం తక్కువ ఉంది. సో లెట్స్ అస్యూమ్ 10% ప్రాఫిట్ ఉంది అని చెప్పి అనుకుందాం. సో అంటే ఎంత? 2,000 మిగులుతుంది. అవును. లెట్స్ అస్యూమ్ 90 బిర్యానీ అమ్మాడు, 10 బిర్యానీ మిగిలిపోయినాయి. 10 బిర్యానీ కాస్ట్ ఎంత? 2,000. కానీ అటు ఫుడ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 1,000 రూపాయలు. లెట్స్ అస్యూమ్ 1,000 రూపాయలు. అంటే 2,000లో నీకు 1,000 రూపాయలు పోతున్నాయి. సాయంత్రం 10 బిర్యానీ మిగిలిపోవడం వల్ల. 10 కాదు, 20 బిర్యానీ మిగిలినాయి. నీ పరిస్థితి ఏంటి? 20 బిర్యానీ అంటే 4,000 సెల్లింగ్ ప్రైస్, నీ కాస్ట్ ప్రైస్ 2,000. నువ్వు 100 బిర్యానీ అమ్ముదాం అనుకుని చేసిన నీ శ్రమ, నీ ఇది మొత్తం ఎంతకి? 2,000 ప్రాఫిట్ కోసం 2,000 ఇక్కడ పోతున్నాయి. 70 బిర్యానీ అమ్మావు బ్రో, క్లాస్లోకే. 30 బిర్యానీ లేదు. 30 బిర్యానీ అంటే ఎంత? 6,000. 6,000లో మళ్ళీ 50% ఫుడ్ కాస్ట్ వేసుకో, 3,000. అంటే నీకు ఎంత లాసు? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్ బ్రో. అంటే ఫుల్ ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను 5-6 బ్రాండ్లు చేశాను బ్రో. అన్నింటికన్నా నేను ఫస్ట్ ఫుడ్ బిజినెస్ ఇంటి భోజనం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంటి భోజనంలో అంటే నేను ఇప్పుడు అసలు నేను అది ఏం జరుగుతుందో ఏంటో కూడా నాకు తెలియదు. అంటే స్టార్ట్ చేసినప్పుడు నేను ఉన్నాను. స్టార్ట్ చేసి అది మా రవి అన్న అని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్, భీమవరంలో బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటున్నారు బిజినెస్. కాన్సెప్ట్ రాసింది నేనే, ఒక పుస్తకం ఇచ్చింది నేనే. రెసిపీస్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మన ప్రెజెంటేషన్ ఇలా ఉండాలి. బకెట్స్ అన్నది స్టార్ట్ చేసింది అక్కడే. ఓకే. ఆ బిజినెస్ మోడల్ ఏంటంటే బ్రో, రేపు నీకు ఫుడ్ కావాలంటే ఇవాళ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, ఆర్డర్ చేయాలి. ఓకే, కిట్టి పార్టీకో
లేదంటే లంచ్కో. అంటే స్మాల్ సైజ్ మీడియం సైజ్ కేటరర్స్ లాగా. స్మాల్ క్యాటరర్స్ కూడా కాదు అది, ఇట్స్ ఎ హోమ్ కిచెన్. ఓకే. ఇంట్లో ఏదైతే వండుకునే ఐటమ్స్ ఉంటాయో, ఇఫ్ దే ఆస్క్ ఫర్ చిల్లీ చికెన్ ఆర్ చికెన్ 65 దే కాంట్ మేక్. ఇఫ్ దే ఆస్క్ ఫర్ పన్నీర్ బిర్యానీ లేదంటే చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇఫ్ యూ ఆస్క్ దే కాంట్ మేక్. దే కెన్ మేక్ ఓన్లీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్, ఫిష్. ఆయన అయితే నాకు ఫోన్ చేసి, రవి ఈ మంత్ లాస్లో ఉన్నాను, నాకు డబ్బులు పంపించి అని చెప్పి అడగల ఫ్రమ్ ద లాస్ట్ 7 years. ఎప్పుడైనా లాభాలు వస్తే ఇస్తాడు, అంటే దాన్ని పెద్ద ప్రమోట్ చెయ్యు, అది ఆయన వరకే చేసుకుంటాడు, నడుస్తుంది బండి. బ్యూటీ ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ 0 బ్రో అందులో. అంటే నీకు క్లారిటీ ఉంది, నువ్వు రేపు పొద్దున ఎంత అమ్మాలి, నువ్వు ఎంత ప్రొక్యూర్ చేసుకోవాలి. సత్యబాబులో కూడా నా వాట్సాప్ మెసేజెస్ చూపించాను. సో మై ఫుడ్ వేస్టేజ్ ఈజ్ 0. నాకు ఎవడన్నా వచ్చి మీ ఫుడ్ పాడైపోయిన ఫుడ్ పెట్టారు అని చెప్పంటే ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే నేను నీకు మొన్న ఇంకో విషయం కూడా చెప్పాను. నీకేమని చెప్పాను, బ్రదర్ నువ్వు వచ్చావని చెప్పి నేను నీకు చేయించచ్చు, బట్ యూ కెన్ సీ మొత్తం చాట్ అంతా చెక్ చేసుకో. 5-6 years నుంచి మొత్తం ఎవ్రీ చాట్ ఎవ్రీ డే యూ విల్ హ్యావ్. నైట్ 2 o'clockకి మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోయింది. వీక్లీ 2 సార్లు పెస్ట్ కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజు ఫుడ్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ ఎగ్స్ ఎన్ని వేస్ట్ అయినాయి, మహా అయితే 5-6 ఎగ్స్ చూసుకుంటారు, 5-6 కన్నా ఎక్కువ ఉండవు, 5-6 వేస్టేజ్ ఉంటాయి. అవి కూడా స్టాఫ్ తీసేసుకుంటారు. దాల్చా ప్యాకెట్లు, రైతా ప్యాకెట్లు. రైస్ అయితే మాది వీ డూ వెరీ స్మాల్ క్వాంటిటీస్. ఎట్ ఏ టైం నేను కూడా ఒక 100 kg హండీ వేసేసి డిస్ప్లేలో పెట్టేయచ్చు కదా, అలా పెట్టాం. 9:30, 10 o'clockకి 3 kg వేయాలా, 5 kg వేయాలా, 2 kg వేయాలా, క్యాల్కులేషన్ చేసుకుని అప్రూవల్ ఫ్రమ్ వన్ ఆఫ్ అ పార్ట్నర్ బాబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత దే విల్ మేక్. అంతేగాని అమ్మ 9:30 అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, కమాన్ లెట్స్ టు ఒక 20 kg బిర్యానీ వేసేసి పెట్టేసుకున్న క్రౌడ్ వచ్చేస్తుంది, ఇలాంటి లత్కూర్ లఫంగ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు. వెరీ మచ్ పర్టికులర్. అయిపోయిందంటే అయిపోయింది. ద కస్టమర్ బాబాయ్ ఎప్పుడు కూడా అయిపోయింది అంటే ఇట్స్ అ వెరీ హార్డెస్ట్ థింగ్ టు సే ఫ్రమ్ ద రెస్టారెంట్ ఓనర్ పర్స్పెక్టివ్. కానీ అది నిజంగా మంచిది. అయిపోయింది అని చెప్పడం, అయిపోయిందని చెప్తే ఇట్స్ లైక్ అయిపోయింది, మళ్ళీ వస్తాడు కస్టమర్ ఈజ్ లైక్ దిల్ కమ్ బ్యాక్ అగైన్. అమ్మో వచ్చేసాడు ఇప్పుడు ఏదో హుకప్ చేసేసి ఏదేదో చేసేసి పెట్టడం కన్నా లేదంటే లేదు అయిపోయింది, దిల్ కమ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్ కదా. లేదంటే ఓకే, లేదంటే వాళ్ళ కోసం మళ్ళీ ఏదో ప్రత్యేకంగా చేసి పెట్టడం అన్నది ఇట్స్ నాట్ గుడ్. సో ఈ కైండ్ ఆఫ్ ఇది అంటే ఫుడ్ వేస్టేజ్ 0 ఉంటే డెఫినెట్లీ సక్సెస్ చేయొచ్చు. సో అండ్ there should be a person who needs to take care of the whole business. మొత్తం దగ్గర నుంచి చూసుకునే ఉండాలి. రెండో పాయింట్ ఏంటి అంటే అతనికి అవగాహన ఉండాలి. కనీసం కొన్ని సంవత్సరాలు ఫుడ్ F&Bలో చేసిన వాళ్ళు అయి ఉంటే ఇంకా మంచిది. సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ బ్రో. లైక్ ఫుడ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే రాసిపెట్టి ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈ కష్టం అయితే కంపల్సరీ ఉండాలి. గ్రేట్. ఇప్పుడు ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే ఫుడ్ బిజినెస్కి వాళ్ళు ఎంటర్ అయ్యే ముందు ఏం చేస్తే బెటర్ అంటే ఎక్కడ ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి ఏదైనా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే బెటరా, అంటే లైక్ ఏ టైప్లో? చేతులు కాల్చుకుంటే ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది బ్రో. పీపుల్ నేను ఇదంతా స్టార్ట్ చేయకముందు ఐ స్టార్టెడ్ మణికొండలో ఫస్ట్ ఇంటి భోజనం పెట్టాను బ్రో. నేను మణికొండలో ఇంటి భోజనం పెట్టిన తర్వాత ఇట్స్ అన్ అట్టర్ డిసప్పాయింట్మెంట్. ఐ వర్క్ ఫర్ 1.5 years. మొత్తం అంతా రెసిపీలు అన్ని రెడీ చేసుకున్నాను. ఐ వాస్ పేయింగ్ రెంట్ 60,000 70,000 per month. లైఫ్లో ఫస్ట్ టైం అప్ అయ్యాను, చేతులు కాల్చుకున్నాను. డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. రోజు మధ్యాహ్నం దాకా ఈ పని చేసి మధ్యాహ్నం నుంచి నైట్ 1 గంట దాకా కూడా ఉండి రెసిపీలు సెట్ చేసుకుంటూ అన్నీ చేసుకున్నాను. నేను ఒక్కడనే, పార్ట్నర్స్ లేరు. సో అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను బ్రో. March 15 ఓపెన్ చేసా, March 22 లాక్డౌన్ పడింది. మొత్తం పోయినాయి, డబ్బులు పోయినాయి. అప్పుడు రిలైజ్ అయ్యా, అరే నువ్వు పెద్ద ఛాలెంజ్లో నువ్వు ఫీల్ అవుతావు. నాకు నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు దే షుడ్ బి పార్ట్నర్స్ ఉంటే అందరూ ఉంటారు. పార్ట్నర్స్ ఉంటే ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ రాకుండా ఎందుకుంటే ఇష్యూస్ ఎక్కడైనా వస్తాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోనే వస్తాయి, పార్ట్నర్స్ మధ్య ఎందుకు రావు? మొగుడు పిల్లల మధ్యలో కూడా ఇష్యూస్ వస్తాయి కదా. సో పార్ట్నర్స్ ఉంటేనే ఎవరి కేటగిరీ అలా పని చేసుకుంటే వెళ్తే ఇది ఈజీ అవుద్ది. మీ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో యూ టాక్ అబౌట్ యువర్ టీమ్, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీ ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ అని కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏం కాదు బ్రో. ఓకే. తర్వాత ఈ మధ్య హైదరాబాద్లో పరిచయమైన వాళ్ళు. సో యూ హ్యావ్ ఎ రైట్ కంపెనీ. యా. సో అంటే లైక్ ఇలాంటి రైట్ కంపెనీ కానీ ఇలాంటి రైట్ పీపుల్ రైట్ ఫ్రెండ్స్తో ఉండడం ఎంత ఇంపార్టెంట్ వెన్ యూ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్లో? వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా బ్రో. సమ్టైమ్స్ అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాం. దేర్ షుడ్ బి సమ్ పీపుల్ హూ విల్ కరెక్ట్ ఇట్, రైట్?
ఎమోషనల్గా కూడా హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. యూ ఆల్వేస్ హ్యావ్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ ఏమంటారు స్ట్రెస్ ఉంటుంది. దీస్ ఆర్ ద పీపుల్ యూనో, ఒకరినొకళ్ళు నాకు ఉండొచ్చు, రేపు కిరణ్కి ఉండొచ్చు, బాబీకి ఉండొచ్చు. ఇట్స్ సపోర్టింగ్ ఫ్యాక్టర్, అందరం కలిసి ఎదగాలి అని చెప్పి. ఓకే, నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఇప్పుడు వచ్చి ఎవరికి అడగలేదు, బట్ ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ డూ యూ వాంట్ టు రిటైర్ యువర్ సెల్ఫ్? నేను ఇన్ మై 7th standard I had my retirement plan, bro. ఓ 7th standard, 7th standard. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే చెప్పండి. Basically I'm born and brought up in an environment where you have a lot of cattle. ఆవులు, ఎద్దులు, గేదెలు, పొలం, పాలేర్లు, పండ్లు, రోజు పొద్దున్న చేపలు రావడం, రొయ్యలు రావడం, పీతలు రావడం, దాని గురించి ఇంట్లో డిస్కస్ చేసుకోవడం. ఫర్ మీ దట్ ఈస్ లైఫ్. ఓకే, ఫర్ మీ దట్ ఈస్ లైఫ్. యూ ఫీల్ సో గుడ్. పొద్దున్న 6 లేసి వాటికి చిట్టు కలిపి, ఎద్దులకి తౌడు కలిపి, వాటికి పెట్టి, ఆవులకి, ఎద్దులకి, గేదెలకి మనం లేసిన వెంటనే మనం కలుపుతుందని చెప్పి ఎక్సైట్మెంట్లో ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ యూ విల్ హ్యావ్ ఆల్వేస్. అందరికి ఇప్పుడు కుక్కల్ని ఇంటికి వెళ్ళిన వెంటనే ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నా, ఇన్ ద సేమ్ వే ఎద్దులు, ఆవులు కూడా అలాగే ట్రీట్ చేస్తాను నేను. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ లైఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. ఇప్పుడు అలా ఎప్పుడు ఉండగలవు నువ్వు? అంత స్ట్రెస్ ఫ్రీగా నువ్వు ఎప్పుడు ఉండగలవు? ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే నీకు అప్పుడు నేను ఏమని రాసానంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 40, 2027 November 22nd, గో బ్యాక్ టు యువర్ హోమ్, హ్యావ్ సమ్ 10 to 15 acres ఆఫ్ ల్యాండ్, ఎన్ని ఆవులు ఉండాలి, ఎంత షెడ్ ఉండాలి, అండ్ ₹1 కోటి బ్యాంక్లో వేసుకోవాలి. సో అప్పుడు అంతా 5.7, 4.7, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యుల్ గెట్ సమ్ 40,000, 50,000 ఎవ్రీ మంత్. అప్పుడు ఏదో వేగ్గా రాసుకుని, అది నిజమా అబద్ధం నాకు అంత అవగాహన కూడా లేదు. 7th క్లాస్లో ఉన్న మెచ్యూరిటీకి. సో ఇప్పుడు అది ₹1 కోటి 10 కోట్లు అయింది. రూపాయి వడ్డీ వచ్చినా 10 లక్షలు వస్తాయి నెలకి. 10 లక్షలు వస్తే కంఫర్టబుల్గా హ్యాపీగా బతకచ్చు కదా. కిక్ సినిమా బ్రో, ఫస్ట్ కిక్ కోసం పనులు చేస్తే ఇప్పుడు కంఫర్ట్ కావాలి. లైఫ్ ఇస్ దాట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఒక ఏజ్ వరకు నువ్వు ఏం చేస్తావు? కిక్ ఇచ్చే పనులు చేస్తావు. నైట్ 11 అయింది, బైక్ మీద బయటకు వెళ్దామా, లేదంటే ఏదైనా రిస్కీ పనులు చేద్దామా, కిక్ ఇచ్చే పనులను చేస్తావు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు ఏం చేస్తావు? చాలు పరిగెట్టింది చాలు, కంఫర్టబుల్గా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని చేద్దామా అన్నట్టు ఉంటుంది కదా. సో వర్జ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ మై బిజినెస్ టు మేబీ సమ్ ఇన్వెస్టర్స్, పార్ట్నర్స్, వాట్ ఎవర్. జరిగిన తర్వాత దెన్ మేబీ కంఫర్టబుల్ లైఫ్. ఇంకా కిక్ చాలు లైఫ్లో. స్ట్రీట్ బైట్ స్టార్ట్ చేయడం కిక్ బాబాయ్. ఓకే, వెళ్ళి హ్యావింగ్ డిఫరెంట్ బిర్యానీస్ కానీ, లేదంటే ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఫుడ్ కానీ. ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఫుడ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దాట్, అండ్ మీటింగ్ డిఫరెంట్ కల్చర్స్ ఈస్ వెరీ డిఫరెంట్ బ్రో. తిరుపతి వెళ్తే ఒకలాగా ఉంటారు, చిత్తూరు వెళ్తే ఒకలాగా ఉంటారు, వైజాగ్ వెళ్తే ఒకలాగా ఉంటారు మనుషులు, ఓనర్స్ ఒకలాగా ఉంటారు, కడప వెళ్తే ఒకలాగా ఉంటారు, కర్నూలు వెళ్తే ఒకలాగా ఉంటారు, భీమవరం వస్తే ఒకలాగా ఉంటారు, అమలాపురం వెళ్తే ఒకలాగా ఉంటారు. ఇట్స్ లైక్ ఎంతమందిని కలిసి ఉంటాను నేను లైఫ్లో. సో అదంతా కిక్కే కదా, కిక్ ఇచ్చింది లైఫ్లో. ఇప్పుడు ఎవ్రీడే అనిపిస్తుంది, ఎవ్రీడే. అండ్ కాంటెంట్ క్రియేషన్ కూడా నౌడేస్ ఐఎమ్ నాట్ సో యాక్టివ్. ఏదో చేయాలంటే చేస్తున్నాను. ఇప్పుడు న్యూ ఏజ్ క్రియేటర్స్, న్యూ ఏజ్ ఇన్ఫ్లుయెన్సర్స్, న్యూ ఏజ్, ఐ డోంట్ థింక్ ఐమ్ మ్యాచింగ్ అప్ విత్ దెమ్. సో ఐ హ్యావ్ మై ఓన్ ఫాలోవర్స్. వాళ్ళకి దే హ్యావ్ అ డిఫరెంట్ ఫాలోవర్స్. కానీ నాకు వీడు వృద్ధ రవి అన్నట్టు దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ 12 years డూయింగ్ ద సేమ్ థింగ్. సో కాకపోతే లాస్ట్ 3-4 years నాకు నేనే అనిపించినప్పుడు కొన్నిసార్లు మా ఎడిటర్ గారు అంటూ ఉంటాడు, అన్న అంతకుముందు నువ్వు చేసే వీడియోకి ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందా, ఎనర్జీ లేదా, జోష్ లేదా అంటే, యా ఆఫ్ కోర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ చేంజెస్ బ్రో. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ రియలైజ్ సంథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సంథింగ్. నాకు ఇది చెప్పండి, లైక్ మీరు 25 years అప్పటి నుంచి టిల్ నో మీరు స్ట్రీట్ బైట్ చేశారు. వన్ థింగ్ స్ట్రీట్ బైట్ మీకు బాగా నేర్పించింది లైఫ్లో? ఒకసారి వెరీ రీసెంట్లీ బ్రో, పేరు వచ్చేసింది, 1 million subscribers కొట్టేసాం. గ్రేట్. బీయింగ్ హంబుల్ నేర్పించింది బ్రో స్ట్రీట్ బైట్ అని కాదు. అంటే నేను ఎంత ఏదైనా ఒదిగి ఉండాలి అన్నది, అంటే ఇదేదో నేను ఏదో సాధించేసానని కాదు, మామూలుగా చెప్తున్నాను. ఈ 10 ఏళ్ళు, అప్పటికి 10 ఏళ్ళు అయింది బ్రో. ఉదయ్ కేఫ్ అని చెప్పి ఒక కేఫ్కి వెళ్ళాను బ్రో నేను. మన మన అబిడ్స్ పాపాజీ దాబా పక్కన ఉదయ్ కేఫ్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది. నేను కూడా ట్రై చేశాను. ఉదయ్ కేఫ్ అని చెప్పి ఐ రియల్లీ లైక్ దట్ అంబియన్స్. ఆ ప్లేస్ చాలా ఇష్టం నాకు. అండ్ నేను వెళ్ళి వీడియో చేస్తానంటే నో అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఐ వాంట్ డూ అ వీడియో అని చెప్పి నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను. అండ్ ఇఫ్ ఐ సే చెయ్యొచ్చా వీడియో చేయొచ్చా అని చెప్పి అడిగితే ఎస్ అని అంటారు కదా అందరూ.
లేదు అంటే నన్నే రివర్స్ మా దగ్గరకు వచ్చి వీడియో చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీడే. నాకు లేదండి, నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదండి, నాకు చేయాలని లేదండి, సారీ అండి అంటే లేదండి మీరు అంత ఛార్జ్ చేస్తారు, లేదండి నేను డబ్బులు ఛార్జ్ చేయనండి, నేను నాకు నచ్చితే నేను చేస్తానండి. దిస్ ఈస్ అ రెగ్యులర్ కాన్వర్జేషన్ ఐ హ్యావ్ నాతో కానీ నా టీంతో కానీ రెస్టారెంట్ ఓనర్స్కి. వెళ్ళిన వెంటనే హీ సెడ్ నో, ఉదయ్ కేఫ్ ఓనర్ సెడ్ నో. సో నేను వెంటనే నా రియాక్షన్ ఎలా ఉండాలి, అరే నన్ను నో అంటావు నువ్వు ఏంటి అని చెప్పి ఉండాలి కదా. నేను బయటకు వచ్చి దమ్మేసుకున్నా, హ్యాపీగా దమ్మేసుకుని మళ్ళీ లోపలికి వెళ్తున్నా అడగడానికి. సో నా పక్కన కెమెరామెన్ వాళ్ళు అన్నారు, అన్న నువ్వు లోపలికి వెళ్తున్నావు ఏంటి అన్నాడు. వద్దంటే ఎందుకు వెళ్తున్నావు అన్న. అరే వద్దని చెప్పి అన్నాడు రా, అది ఆయన ఉండే బ్యాలెన్స్ అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అసలు ఏం చెప్దాం ఏంటి అని చెప్పి చెప్పాను బ్రో. వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఇలా చేస్తానండి, ఎంత తీసుకుంటావు, నేను డబ్బులు ఎంత తీసుకోనండి, చేస్తానండి, నేను తిన్నట్లు కూడా డబ్బులు కడతానండి. అది వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే హీ కాల్ మీ బ్రో, లిటరల్లీ విత్ టీయర్స్ ఇన్ హిస్ ఐస్. రోడ్ని ఎప్పుడు చూడలేదండి, ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు మీరు వెళ్ళిపోయి ఉంటే మాత్రం నిజంగా లైఫ్లో నేను ఈ మూమెంట్ మిస్ అయ్యి ఉండండి అని. సో అప్పుడు అనిపించింది, నేను ఏమీ పెద్ద మనకేమి నేనేంటి అన్నట్టు నేనేం లేను, ఐఎమ్ సో హంబుల్, బాగానే ఉన్నాను. ఇదే సేమ్ హ్యాపెన్ చెన్నూరు దమ్ బిర్యానీ ఆల్సో. చెన్నూరు దమ్ బిర్యానీ నేను తిన్నాను చాలాసార్లు, నాకు చాలా బాగా నచ్చింది. శివరామ్ వెళ్తా శివరామ్కి వెళ్ళి, సార్ నేను ఇలాగ స్ట్రీట్ బైట్ అండి యూట్యూబ్ ఛానల్, ఐ వాంట్ డూ వీడియో ఇది అని చెప్పంటే, లేదు వద్దు వీడియో వద్దాను. సరే అండి ఓకే అండి మీ ఇష్టం అండి, మీరు చేయమంటే చేస్తాను అంటే లేదండి అని చెప్పి కన్విన్స్ చేయడం ట్రై చేశాను. ఈజ్ నాట్ గెటింగ్ కన్విన్స్డ్. నేను కొన్ని వాట్సాప్ మీ నెంబర్ చెప్పండి అని చెప్పి వాట్సాప్లో కొన్ని లింక్స్ పంపించాను. కడప నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 hours పడుతుందేమో, 2.5 hours పడుతుంది. ఈ లోపు తిరుపతి వెళ్ళకముందు హీ కాల్ మీ, నచ్చిందండి రియల్లీ లైక్ ఇట్, చేద్దామండి అని చెప్పి అన్నాడు. సో హీ సెడ్ నో రైట్ ఫస్ట్. చేసిన తర్వాత ఒక సండే సాయంత్రం ఫోన్ చేశాడు, ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదు సార్, మ్యాడ్ సార్ అసలు, కొంతమందిని కొన్ని రకాలుగా పుట్టిస్తాడు, నన్నేమో వండమని పుట్టించాడు, నా అలాంటి వాళ్ళని ప్రపంచం చూపించమని మిమ్మల్ని పుట్టి, అంటే దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. లైక్ యూనో నో దగ్గర నుంచి టు గెటింగ్ దట్ కాంప్లిమెంట్ బోత్ ద అకేషన్స్. ఇలాంటి మా వాళ్ళు ఏమంటారు, ఎందుకు అడుగుతున్నావు నా నో అంటే నో, నేను ఎంతమంది అడుగుతుంది వాళ్ళు చేయకుండా ఇలా చేస్తామేంటి. అది నాకు బీయింగ్ హంబుల్. కానీ జనాలు ఎవ్వడం నమ్మడం. దరిద్రం ఏంటంటే nobody will believe that Ravi is so humble. Ravi is an introvert. ఇంట్రోవర్ట్ అని చెప్పి నేను అనలేమో, కానీ నాకు కావాల్సిన అడిగి నేను చేయించుకుంటానేమో, కానీ అంత ఓపెన్గా కొత్త వాళ్ళ దగ్గర అయితే ఉండను. నేను ఇలాగా వీడికి చాలా తలపోకరు, వీడు మాట్లాడే విధానం వేరు. కొన్నిసార్లు ఏమైపోతుంది, అది ఏమో మా ఫ్యామిలీలోనే ఉంటుంది అన్నట్టు మాట్లాడతాం. అది పీపుల్ టేక్ ఇన్ వెరీ రాంగ్ సెన్స్. వీడియోస్లో కూడా వేయటం ఎదురా అంటాను, నాకు మనసులో ఏముండదు ఆడి మీద ఇంతకీ. అది మన మ్యానరిజం సంథింగ్. యాక్చువల్లీ నాకు మీరు హంబుల్ అనడానికి ఐ టెల్ వన్ రీజన్. నేను యాక్చువల్లీ మీకు రీచ్ అవుట్ అయ్యాను, మీరు మెసేజ్ రిప్లై చేసి యూ గేవ్ యువర్ నెంబర్, ఐ జస్ట్ కాల్డ్ యూ. మీరు యాక్చువల్లీ నాతో చాలా బాగా మాట్లాడారు. అంటే లైక్ మీరు యాక్చువల్లీ ఎవరు చెప్పరు వెన్ సంబడీ ఈజ్ అప్రోచింగ్ టు యువర్ పాడ్కాస్ట్. మీరు అప్పటికి మీ ప్రీవియస్ పాడ్కాస్ట్ రిలీజ్ అవ్వలేదు ఇంకా, నేను ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ చేశాను, మీకు ఓకేనా అని అడిగారు. దట్ ఈస్ సంథింగ్ రియలీ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. అది నాకు చాలా నచ్చింది. అంటే చాలా మంది బయట మైండ్ సెట్ ఉంటుందేమో, బట్ నేను ఒకరితో పాడ్కాస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యానని అంటే బీట్ ఎనీ రీజన్, అండ్ నాకు నమ్మకం ఉంటుంది లైక్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్, అంటే నా టేబుల్ మీద నేను ఒక డిఫరెంట్ కాన్వర్సేషన్ బిల్డ్ చేయగలను అని నాకు అనిపిస్తుంది. ఆ గట్ ఫీలింగ్తో నేను కాల్ చేస్తాను అనమాట. అప్పుడు మీరు చేయగానే లైక్ మీరు అన్నారనమాట, నేను ఆల్రెడీ ఇంకొక పాడ్కాస్ట్ చేశాను రీసెంట్గా, ఇంకా రిలీజ్ అవుతుంది, మీకు ఓకేనా అని అడిగారు. నాకు చాలా నచ్చింది. అరే ఇంత హంబుల్ ఉన్నారు అంటే వాళ్ళు, మీకు ఓకేనా, బికాస్ యాజ్ యూట్యూబర్ మీకు కూడా తెలుసు, ఇఫ్ ఇట్స్ ఫుడ్ ఛానల్ అవనండి, పాడ్కాస్ట్ ఛానల్ అవనండి, సేమ్ ఎథిక్స్ అవి ఈథోస్ అవి ఉంటాయి కదా. అవేలో మీరు అడిగింది నాకు చాలా నచ్చింది. లేదు బ్రో ప్రాబ్లం ఏం లేదు, మీకు అప్పుడు అదే చెప్పాను, అక్కడ ఏం మాట్లాడినా నాకు పర్లేదు, వీ హ్యావ్ అ కంప్లీట్ డిఫరెంట్ కాన్వర్సేషన్. కాకపోతే దానికి ముందు మిమ్మల్ని రిలీజ్ అవ్వలేదు, నాకు తెలియదు కూడా మీరు షూట్ చేశాను, బట్ జస్ట్ నేను మిమ్మల్ని కలుస్తాను షూట్ అయ్యే ముందు, ఒకసారి మనం కలుద్దాం, లెట్స్ సీ మనం ఏం మాట్లాడితే బాగుంటుందో, మిమ్మల్ని కలిసాక నేను డిసైడ్ అవుతానంటే లైక్ మీరు వెంటనే మనం కలుద్దాం అన్నారు. యూ సెడ్ లైక్ మన కొండపూర్ ఓపెనింగ్ అయిన కలుద్దాం అన్నారు. అప్పుడు నాకు అనిపించింది లైక్ చాలా కొంతమంది కలుస్తాను బ్రో. ఇప్పుడు పాప ఆయన తెగ ట్రోల్ చేసేవాళ్ళు కదా బ్రో, మీ అమర్నాథ్ ఐటీ మినిస్టర్. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, అమర్నాథ్ అన్న వెంటనే బొబ్బట్లు, గుడ్లు, ఐటీ మినిస్టర్ ట్రోల్ చేయడం, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ పొలిటికల్లీ రైట్. నేను వెళ్ళి ఒకసారి వైజాగ్ వెళ్ళాను బ్రో. నేను అంటే కొంతమందిని చూసి
ప్రతి మనిషిలోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది బ్రో. ట్రూ, టు బి ఆనెస్ట్ నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. ఉంటుంది. నువ్వు నీకు కావాల్సింది మంచి తీసుకుని వెళ్ళిపోవడమే, ముందుకు వెళ్ళిపోవడమే. అంతే. ఎక్స్ట్రా బ్యాగేజ్ వద్దు మనకి. నేను వెళ్ళి ఈ కాల్ మీ అప్ వన్ డే అండ్ ఈ సైడ్ లైక్, రవి నేను మీ వీడియోలు చూస్తాను, మీరు వైజాగ్ వచ్చినప్పుడు మనం మంచి 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 వీడియోలు చేద్దాం. అదే పీపుల్ టెల్లింగ్ సంథింగ్ అండ్ లైక్ నేను నెంబర్ సేవ్ చేసుకోలేదు బ్రో. ఓకే. సమ్హౌ ఐ మిస్ ద నెంబర్. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మొత్తానికి నెంబర్ పట్టుకుని కాల్ హిమ్. ఆయన నా నెంబర్ ఉంది. ఇప్పుడు ఆయన రూలింగ్ పార్టీ కాదు, నేను వైసీపీ కాదు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా పొలిటికల్ ఎజెండా అసలు ఏ పార్టీ కాదు. నేను అందరితోనే వీడియోలు చేశాను. ఐ డిడ్ విత్ బీజేపీ, ఐ డిడ్ విత్ టీడీపీ, ఐ డిడ్ విత్ వైసీపీ, ఐ డిడ్ విత్ జనసేన, ఇంకెవరన్నా పార్టీలు ఉన్నాయి. ఎంఐఎంతో ఒక్కటితో చేయలేదు, టీఆర్ఎస్ ఒకటి. సో వెళ్ళాను బ్రో, కాల్ చేసిన తర్వాత ఐటీ మినిస్టర్ బ్రో. ఐటీ మినిస్టర్కి అసలు మనం కలవాల్సిన అవసరం ఉంది ఉండదు. రవి గారు మనం 3:30 కల్లా కలుద్దామండి, నేను అనకాపల్లి నుంచి రావాలండి అన్నాడు. ఒక చోటకి రమ్మన్నాడు, నేను వెళ్ళి కూర్చున్నా. ఈ కాల్ మీ 3 o'clock. 3:30కి నాకు రావడం అవ్వట్లేదండి, 4 అవుతుందండి, మీరు వెళ్ళి కూర్చోండి, మంచిగా కాఫీ తాగండి అని. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. అమ్మ ఏంటి ఇలా ఉన్నాడు క్యాండిడేట్, బయటేమో మనం యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో చూస్తే మనం అసలు ఎక్కి తొక్కేస్తూ ఉంటారు మనోడు ఏదో మాట. వెళ్ళి కలిసి కూర్చున్నా, మాట్లాడాను. హీ డజంట్ డ్రింక్, హీ డజంట్ స్మోక్, హీ హ్యావ్ ఎ క్లారిటీ ఇన్ హిస్ లైఫ్ వాట్ ఈస్ డూయింగ్. ఇది నన్ను ట్రోల్ చేస్తారు, మనోడిని పొగుడుతున్నందుకు. వాళ్ళ ఫాదర్ మనోడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చనిపోయారు బ్రో. నిజంగా అలాంటి వాళ్ళకి లైఫ్లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది చెప్పు. ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో. 200%. నేను అతను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది బ్రో. అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవ్వడం దాకా అంటే ఎన్ని అడ్డంకులు ఉండి ఉంటాయి లైఫ్లో. కానీ ఏదో పాపం టైం బ్యాడో ఏదో మొత్తం ఏదో మాడాడు, ఏదో దొరికేసాడు, సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోయాడు. అతను చూసి అనుకున్నాను అసలు అంటే ఎంత డిసిప్లిన్గా ఉంటారా ఇది అని చెప్పి. తర్వాత ఇంకొక యాక్టర్ని చూశాను బ్రో నేను. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయిపోయింది, తర్వాత పెద్ద ఏం లేవు. ఆ ఫస్ట్ సినిమా హిట్ అయినప్పుడు నేను కలిస్తే హీ వాజ్ లైక్, రవి గారు మీరు బజ్జీ మిక్చర్ తింటుంటే ఎలా ఉంటుంది, మీరు బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, డైట్లో ఉన్నప్పుడు మీ వీడియోలు చూస్తూ ఉండేవాడిని, హాల్లో కూర్చొని సోఫాలో మీ టీవీ పెట్టిన మీ వీడియోలు చూస్తుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ హంబుల్, వెరీ గుడ్. షూట్కి రమ్మన్నాడు బ్రో. అన్ఫార్చునేట్ వి డిడ్ంట్ షూట్. చాలా ఏంటంటో మాట్లాడుతున్నాడు, అసలు నాతో ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు. నాకు అసలు ఇలా ఉండకూడదు అని చెప్పి అనిపించింది. వీ లెర్న్ ఫ్రమ్ పీపుల్ కదా బ్రో, ఎవ్రీడే వి మీట్ లాట్ ఆఫ్ పీపుల్. 100% బ్రో. ఆయన చూసిన వెంటనే కిందకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు కార్లో వెళ్తున్నారు బ్రో. నాకు తెలియకుండా నేను చేతిలో సిగరెట్ కింద పడేసి నుంచోవాల్సిన అవసరం లేదు కదా నాకు. అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఈ అబ్బాయి ఇలా అయిపోయాడు, ఈయన మీద ఇంకా రెస్పెక్ట్ ఉంది. నా జీతనే కూడా అంతే బ్రో. అంటే చాలామంది కలుస్తూ ఉంటాను కదా, టైం అంటే టైం. కొన్ని అలా నాకు ఇంకోటి కరణ్ బజాజ్ ఒక ఆయన ఉన్నారు బ్రో, మన బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఆయన రెస్పాండ్ అవ్వడు. దట్ డజంట్ మీన్ దట్ హీ హేట్స్ మీ. దట్ డజంట్ మీన్ హీస్ అరగెన్స్ కూడా. దట్ డజంట్ మీన్ హీస్ అరగెంట్. బట్ వెన్ హీ టాక్స్ వెరీ స్వీట్. సారీ రవి అంటే ఫస్ట్ ఫోన్ చేసిన వెంటనే దేనికి, నాకు ఆయనతో పని ఏం లేదు బ్రో. నాకు కాకపోతే ఏంటంటే నాకు ఎప్పుడో స్ట్రీట్ బెడ్ నిలబడడానికి ఆయన ఒక కారణం అని చెప్పిన ఫీలింగ్. ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. ఎవ్రీ 1.5 months 2 months ఒకేసారి హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి ఫోన్ చేస్తాను నేను. అండ్ ఈజ్ సారీ రవి యూ కాల్ మీ ఎస్టర్డే, ఐ కుడెంట్ పిక్ ద ఫోన్ అప్. ఆయన కాల్ బ్యాక్ చేస్తాడు. సో ఆయన 200 స్టోర్లు ఉన్నాయి. ఆయన హంబుల్గా ఉన్నప్పుడు నేను మనకి ఏముందని చెప్పి. సో అది తలకి ఎక్కించుకోకుండా ఉండడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను కూడా యాక్చువల్లీ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అనడానికి నాదే పెద్ద ఎగ్జాంపుల్. నేను ముందు బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్ స్ట్రీట్ టాక్స్ 2-3 years బ్యాక్ బిఫోర్ వర్క్ నేను ఎవరితో మాట్లాడకుండా యూస్ టు జడ్జ్ పీపుల్. అంటే లైక్ బయటికి నాకు ఏం కనిపిస్తే నేను ఆ పర్సెప్షన్ ఉండేవాడిని. మేబీ బికాస్ ఆఫ్ మై ఏజ్ నాకు ఆ మెచ్యూరిటీ లేక అలా ఉండేదో నాకు తెలియదు. కానీ ఎవరైనా అలా కనిపించడానికి వీడి ఇంత మైండ్ సెట్లు ఉండేటండి. అంటే నేను అలా ఫిక్స్ అయిపోయి ఇంకెప్పుడు కలకూడదు, మాట్లాడకూడదు, ఆ టైం వేస్ట్ అనే సెగ్మెంట్లో ఉండేటాను. బట్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది పాడ్కాస్ట్ కానీ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో కానీ ఆఫ్టర్ మీటింగ్ పీపుల్ టాకింగ్ టు దెమ్, మనుషులకి 2 sides ఉంటాయి. నాకు ఏం కనిపిస్తుంది ఎవరో చెప్పండి, నాకు కర్మ అది ఏం చేద్దాం ఇప్పుడు. అదే బాధ. ఇప్పుడు ఇప్పుడు నన్ను చూసిన ప్రతి ఒక్కటి అరగండి అనుకుంటాడు. మా ఆవిడ కూడా అదే అంటది, టు బీ ఫ్రాంక్. బట్ వన్స్ కలిసి మాట్లాడిన తర్వాత మనకు రియల్ పర్సెప్షన్ తెలుస్తుంది. అంటే నేనేం చెప్తానంటే నువ్వు నీ కళ్ళతో చూసి నువ్వు మాట్లాడి నువ్వు ఒక కంక్లూషన్కి వచ్చినంత వరకు అసలు ఎవరిని జడ్జ్ చేయదు. జడ్జ్ చేయడం వల్ల నీకు ఏం రాదు, జడ్జ్ చేయకపోవడం వల్ల ఏం రాదు. నువ్వు కలిసాక ఎస్టిమేషన్ చేసుకో. మనిషి మంచోడు అంటే బీ విత్ హిమ్, లేదంటే అలాంటి నీకు ఎందుకు బ్రో.
ఇప్పుడు నేను కలిసాను వన్ థింగ్ నేనైతే అది నేర్చుకున్నాను కాదు completely bro, after మొన్న కలిసి మాట్లాడుకున్నాం, హ్యాపీగా కాఫీ తాగాం, ఇవాళ వచ్చాను పాడ్కాస్ట్ చేస్తున్నాను, నీ దగ్గర కొన్ని విషయాలు మంచిగా ఉంటే తీసుకుంటాను, చెడు ఉన్నాయి అనుకో వదిలేస్తాను, అంతే. అయిపోయింది కదా. లైఫ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా. మీ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్, లైఫ్ మీకు నేర్పించిన లెసన్స్ 3. బిలీఫ్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రో ఇన్ లైఫ్. నీకు నమ్మకం ఉండాలి. అంటే మరి కొండ మీద కోతిని తీసుకొస్తాను ఇలాంటివి కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ బిలీఫ్ ఏదైతే ఉందో దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఆ బిలీఫ్ ఉండాలి, ఆ బిలీఫ్ మీద వర్క్ చేయాలి. డెఫినెట్గా దట్స్ రూల్ నెంబర్ 1 ఫర్ మీ. రూల్ నెంబర్ 2, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, టేక్ ఇట్ ఈజీ, ఏదైనా ఒకటే. ఇంకోటి, సక్సెస్ ఎక్కువ వచ్చింది అనుకో, నేను ఎవడైనా పార్టీ చేసుకుంటాడు కదా, నేనైతే పడుకుంటాను వెళ్ళి. రీజన్ ఏమో ఐ డోంట్ నో. అంటే సక్సెస్ చూసాను బ్రో, సక్సెస్ బాగానే, అంటే వేరే వాళ్ళ కళ్ళకి సక్సెస్ కింద అనిపించకపోవచ్చు, కానీ నా మనసుకి అది సక్సెస్ కింద అనిపించిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎస్ వీ హ్యావ్ అటైన్ దట్ అని ఏదైతే అనిపించిందో ఆ రోజు మాత్రం హ్యాపీగా పడుకుంటా, ఇంకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. ఇంకోటి ఏంటంటే నాకు లైఫ్లో నాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, నాకు పని చేయాలని పెంచలేదు అనుకో, నేను చేయను. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా చేయను. నువ్వు రెస్టారెంట్ పెట్టావు, రవి గారు వచ్చి వీడియో చేయండి అంటే నాకు నచ్చదు అనుకో, నేను చేయను. వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇన్ని ఇయర్స్ స్ట్రీట్ బయట ఫుడ్ బ్లాగింగ్లో ఉన్నారు కాబట్టి, వన్ అడ్వైస్ ఆర్ వన్ థింగ్ యూ వాంట్ టు సే టు సమ్వన్ స్టార్టింగ్ ద ఫుడ్ బ్లాగింగ్ జర్నీ, వాళ్ళకి ఏం చెప్తారు? పెట్టుండాలి బ్రో. ప్యాషన్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్. పెట్టుండాలి. అమ్మ నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు నన్ను యూ షుడ్ హ్యావ్ మెట్ మీ లైక్ 5-6 years బ్యాక్. బుల్లెట్ మీద వెళ్ళిపోయాను బ్రో నేను. ఏది జస్ట్ టు హ్యావ్ గుంటూరు బిర్యానీ, జస్ట్ టు హ్యావ్ ఎవరం బజ్జీ మిక్స్చర్, జస్ట్ టు హ్యావ్ ఇడ్లీ ఇన్ విజయవాడ, జస్ట్ టు హ్యావ్ దోస ఇన్ తిరుపతి. అంత ప్యాషన్ ఉండాలి, పిచ్చి ఉండాలి. పిచ్చ బాబు, అది ప్యాషన్ అంటారు దాన్ని అదొక రకమైన పరాకాష్ట అనమాట. అది ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ దట్, ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ ఫుడ్ బ్లాగింగ్ బ్రో, ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్ నీకు ఇది ఉండాలి. ఇంకోటి, సైజ్ ఆఫ్ యువర్ ఆడియన్స్ డజంట్ అట్ ఆల్ మ్యాటర్ బ్రో. అసలు నీకు ఎంతమంది చూస్తున్నారు, నీకు ఎంతమంది లైక్స్ వస్తున్నాయి, నీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, నీకు ఎంత రెవెన్యూ వస్తుంది, ఎన్ని బై ప్రొడక్ట్సే. మాకు చానాళ్ళు మా కవర్ పిక్ అదే ఉండదు. సైజ్ ఆఫ్ యువర్ ఆడియన్స్ డజంట్ మ్యాటర్, కీప్ అప్ ద గుడ్ వర్క్. ఒక ఎంటీ ఆడిటోరియంలో ఇలాంటి మైక్ ఒకడు పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు, ఎంటీ ఆడిటోరియం ఉంటుంది. దట్స్ ఇమేజ్ వీ యూస్ టు హ్యావ్. సో అంటే వాట్ డస్ ఇట్ మీన్, లైక్ యూ టెన్ టు యూ క్రియేటింగ్ యువర్ వర్క్. నీ పన్ను చేసుకుంటే వెళ్తున్నా, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ విల్ రియలైజ్. ఏదో ఒక్క వీడియో బ్రో, ఏదో ఒక్క వీడియో విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ అవుట్ టు గెట్ దట్ ఆడియన్స్. ట్రూ. ఆ ఒక్క వీడియో నీ ఫస్ట్ వీడియో అవుద్దా, 100th వీడియో అవుద్దా, 200th వీడియో అవుతుందా, నోబడీ నోస్. కానీ ఈలోపు చాలా కష్టాలు ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయాలి. బికాస్ సో వీడియో ప్రొడక్షన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇనీషియల్గా వెన్ యూ స్టార్ట్, వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ హ్యావ్ అ సింగిల్ కెమెరా, నీకు నువ్వే వెళ్తావు, నీకు నువ్వే చేస్తావు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యూనో కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగేటప్పుడు, కానీ కొంచెం నీ మీద నీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, కొంచెం నీ కాంటెంట్ చూస్తానని చెప్పి అనిపించినప్పుడు, యూ విల్ హ్యావ్ టీమ్. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, 1, 2, 3, 4 పీపుల్ ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ ఎడిటింగ్, థంబ్నెయిల్స్, కలర్ కరెక్షన్, గ్రేడింగ్. సో నీకు తెలియకుండానే నీ ఎక్స్పెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ దెన్ నీ యూట్యూబ్ మీద వచ్చే రెవెన్యూ నీకు తెలిసి ఉంటుంది కదా, ఎంత వస్తుంది బ్రో యూట్యూబ్ రెవెన్యూ. జనరల్గా అడుగుతారు కదా, ఎంత సంపాదిస్తున్నారు సార్ యూట్యూబ్ రెవెన్యూ అని. టీలకి టిఫిన్ ఖర్చులకి వస్తున్నాయండి. అంతకన్నా వస్తున్నాయి, మాకైతే కెమెరామెన్లకి ఎడిటర్లకి వస్తున్నాయి. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీ మేడ్ వెరీ గుడ్ మనీ బ్రో. కాకపోతే అప్పుడు ఏంటంటే నేను ఐ సోల్డ్ 90% టు సిల్లీ మాంగ్స్. మా అనిల్, మా సంజయ్ సార్ సపోర్టెడ్ మీ ఇన్ ఎ వెరీ గుడ్ వే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అప్పుడు రెవెన్యూ, జియో వచ్చిన కొత్తలో రెవెన్యూ బాగా వచ్చింది, కానీ అప్పుడు నాకు 10% వచ్చేది. ఇప్పుడైతే టీలకి బిస్కెట్లు కన్నా వస్తుంది నీకు, బట్ మాకు అది కూడా రావట్లా. బికాజ్ ఐఎమ్ నాట్ డూయింగ్ కాంటెంట్ ఏమంటారు రెగ్యులర్లీ, ఎప్పుడన్నా ఒకటి చేస్తున్నాను. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. ఎడిటింగ్ బాగా చేయండి బ్రో, అందంగా చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.